కీర్తి లా క్లాసెస్ కి అందరికీ స్వాగతం అండి. ఇందులో భాగంగా ఈరోజు మనం భారతీయ నాగరిక సురక్షా సంహిత నుంచి తెలుసుకున్నాం. సెక్షన్ 184 నుంచి 184 మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ విక్టిమ్ ఆఫ్ రేప్. మానభంగానికి సంబంధించినటువంటి విక్టిమ్ బాధితురాలు ఎవరు ఉంటారు, వాళ్ళని మెడికల్ ఎగ్జామినేషన్ చేయించడం ఎలా అన్నది ఉన్నట్టు. ఇంకొకటి మెడికల్ ఎగ్జామినేషన్ అక్యూజ్ కూడా వస్తుంది, దానికి దీనికి తేడా ఉంటుంది అనమాట. Where during the stage when an offense of committing rape or attempt to commit rape is under investigation, ఈ ఈ ఈ నేరాలు కమిటింగ్ రేప్ అన్నది ఒకటి, తర్వాత మరి అటెంప్ట్ టు కమిట్ రేప్ ఒకటి. ఈ రెండు నేరాలకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో ఇట్ ఈస్ ప్రపోజ్ టు గెట్ ది పర్సన్ ఆఫ్ ది ఉమెన్, ఏది ఉన్నారు కదా, స్త్రీ ఉన్నారు కదా, ఆ స్త్రీ యొక్క బాడీని propose to get the person of the woman అంటే body of the woman with whom a rape is alleged or attempt to have been committed or attempted. ఆమె యొక్క శరీరాన్ని ఎగ్జామిన్డ్ బై ఏ మెడికల్ ఎక్స్పర్ట్ ఎగ్జామిన్ చేయించాలన్నటువంటి ప్రపోజల్ వచ్చినప్పుడు such examination shall be conducted by a registered medical practitioner employed in a hospital run by the government. ప్రభుత్వం చేత నడపబడినటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ చేత ఆ ఎగ్జామినేషన్ చేయబడాలి. ఆర్ ఏ లోకల్ అథారిటీ, అంటే గవర్నమెంట్ చేత కానీ లోకల్ అథారిటీ చేత కానీ నిర్వహించబడుతున్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ద్వారా చేయించాలి. Co-host, please, sir. ఎస్ సార్, రామకృష్ణ గారికి వస్తున్నట్టు కోహోస్ట్ ఇచ్చేస్తే కొంచెం బెటర్ సార్. మామూలుగా అయితే ఆ పరిస్థితిలో చేయించాలి. మరియు ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ సచ్ ప్రాక్టీషనర్, మరి అక్కడ గవర్నమెంట్ చేత రన్ చేయబడుతున్న లోకల్ అథారిటీ చేత రన్ చేయబడిన హాస్పిటల్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అవైలబుల్ లేదు, యాబ్సెన్స్. అలాంటప్పుడు బై ఎనీ అదర్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ వీళ్ళ చేత మనం ఆ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయించాలి. ఎలా? విత్ కన్సెంట్ ఆఫ్ సచ్ ఉమెన్, ఆ మహిళ యొక్కటువంటి ఆమె సమ్మతి ఉండాలన్నమాట. ఆర్ ఆఫ్ ఎ పర్సన్ కాంపిటెంట్ టు గివ్ సచ్ కన్సెంట్, ఎవరైతే పర్సన్ కాంపిటెంట్ ఉంటారో ఆమె తరపున కన్సెంట్ ఇవ్వడానికి వాళ్ళ చేత సమ్మతి కావాలి, వాళ్ళ కన్సెంట్ కావాలి. అంటే వాళ్ళు వద్దంటే మనం బలవంతం చేయకూడదు. అండ్ సచ్ ఉమెన్ షాల్ బి సెంట్ టు సచ్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ విత్ ఇన్ 24 hours ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ రిసీవింగ్ ది ఇన్ఫర్మేషన్. మరి సమాచారం అందుకున్నటువంటి 24 గంటల లోపల రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గరికి ఎగ్జామినేషన్ కోసం పంపించాల్సి ఉంటుంది అన్నమాట. సరే, రేప్ విక్టిమ్ ని ఎలా ఎగ్జామిన్ చేయాలని చెప్తున్నారు? ఎన్ని గంటల లోపల సమాచారం అందుకున్నా, ఎన్ని గంటల లోపల? 24 hours. ఎవరి చేత? రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. ఎక్కడుంటాడు ఆయన? ఎక్కడున్న ఆయన? గవర్నమెంట్ హాస్పిటల్ రన్ బై గవర్నమెంట్ ఆర్ లోకల్ అథారిటీ. వాళ్ళ దగ్గర ఉన్న అతను ఆర్ఎంపీ, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అని సరే, వాళ్ళ అబ్సెన్స్ లో ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చు? ఎనీ అదర్ ప్రాక్టీషనర్. ఎనీ అదర్ అనమాట. మరి రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటే ఆర్ఎంపీనా? ఆర్ఎంపీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటారా అని మీకు డౌట్? మనం ఆర్ఎంపీ అన్న వాళ్ళని వేరే రకంగా చూస్తూ ఉంటాం, కానీ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటే ఆర్ఎంపీ అని అర్థం. ఇక్కడ ఆర్ఎంపీ కూడా మన డెఫినేషన్ ఇచ్చి ఉంటారు. ఎవరు ఆర్ఎంపీ అంటే చెప్తాను. ది రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ టు హూమ్ సచ్ ఉమెన్ ఈజ్ సెంట్, ఎవరి దగ్గర అయితే పరీక్ష కోసం ఆమెను పంపిస్తారో ఆయన షల్ ఖచ్చితంగా చేసే తీరాలి. ఎలా? వితౌట్ డిలే, ఎలాంటి ఆలస్యం లేకుండా ఎగ్జామిన్ హర్ పర్సన్, ఆమె బాడీని ఆయన పరీక్షించి అండ్ ప్రిపేర్ ఎ రిపోర్ట్ ఆఫ్ హిస్ ఎగ్జామినేషన్, అతను చేసినటువంటి పరీక్షకు సంబంధించినటువంటి రిపోర్ట్ను ఆయన ప్రిపేర్ చేసేసి
ఇవ్వాలా. ఆ రిపోర్ట్లో ఏమేమి పర్టికులర్స్ ఉండాలంటే గివింగ్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్ నేమ్లీ ఇవన్నీ ఉండాలి. ఏమేమి ఉండాలంటే The name, address. ది నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ఉమెన్ అండ్ ఆఫ్ ది పర్సన్ బై హూమ్ షీ వాస్ బ్రాట్. ఆమె పేరు అడ్రస్ ఎవరి చేత ఆమె తీసుకురాబడ్డారు అన్న విషయం. నెక్స్ట్ ది ఏజ్ ఆఫ్ ది ఉమెన్. ఆ రిపోర్ట్లో ఇవన్నీ ఉండాలన్నమాట. ది డిస్క్రిప్షన్ ఆఫ్ మెటీరియల్ టేకన్ ఫ్రమ్ ది పర్సన్ ఆఫ్ ది ఉమెన్ ఫార్ డిఎన్ఏ ప్రొఫైలింగ్. డిఎన్ఏ ప్రొఫైలింగ్ కోసం ఎవరిని చెప్పండి కదా, ఆమె శరీరం నుంచి ఏది తీశారు, ఏ మెటీరియల్ తీశారు అన్నది కూడా రాయాలి అందులో. మళ్ళీ మార్క్స్ ఆఫ్ ఇంజురీ, ఏమైనా గాయాలు ఉన్నాయా ఆమె బాడీ పైన అని అడుగుతూ ఉంటారు. పర్సన్ ఆఫ్ ది ఉమెన్ అంటే బాడీ ఆఫ్ ది ఉమెన్ అని అడుగుతాం. జనరల్ మెంటల్ కండిషన్ ఆఫ్ ది ఉమెన్, మామూలుగా ఆమె యొక్క పరిస్థితిని కూడా మామూలుగా ఉన్నటువంటి పరిస్థితి మెంటల్ కండిషన్ కూడా రాయాలన్నమాట. నెక్స్ట్ అదర్ మెటీరియల్ పర్టికులర్స్ ఇన్ రీజనబుల్ డీటెయిల్. మరి రీజనబుల్ డీటెయిల్ అంటే ఊరికే రాసామని కాకుండా డీటెయిల్గా మెటీరియల్ పర్టికులర్స్ అంటే ముఖ్యమైనటువంటి వివరాలు ఏదన్నా ఉంటే అవి ఖచ్చితంగా రాయాలి. తర్వాత ది రిపోర్ట్ షల్ స్టేట్ ప్రిసైజ్లీ ది రీజన్స్ ఫర్ ఈచ్ కంక్లూజన్ అరైవ్డ్ అట్. ఒక నిర్ణయానికి వస్తారు కదా, మీరు రాసి ఉంటారు. మీరు వూండ్ సర్టిఫికేట్ కానీ పిఎం సర్టిఫికేట్ కానీ చూసినప్పుడు కింద రాసి ఉంటారు, ది ఇంజురీస్ నంబర్ 1 and 2 ఆర్ గ్రీవియస్ ఇన్ నేచర్ అని రాసి ఉంటారు. సింపుల్ ఇన్ నేచర్ అని రాసి ఉంటారు. అది వాళ్ళ కన్క్లూజన్. ఆయన డాక్టర్ గారు ఇచ్చేటువంటి నిర్ణయం అది, అంటే అభిప్రాయం. ఆయన కన్క్లూజన్కి వస్తారు. ఇవి ఈ దెబ్బలు చిన్నవే, ఈ దెబ్బలు తీవ్రమైనవి అట్లా రాస్తుంటారు. ఈ రిపోర్ట్లో కూడా ఆయన ఏదైనా కంక్లూజన్కి వస్తే, అంటే రేపు జరిగింది అని నిర్ణయానికి వచ్చాడు అనుకోండి, దానికి సంబంధించినటువంటి రీజన్స్, ఇక్కడ ఇలా అగుపొస్తుంది కాబట్టి రేపు జరిగింది అనే కంక్లూజన్కి వచ్చాను అన్నటువంటి ఇది రీజన్స్ ప్రిసైజ్గా ఆయన రాయాలన్నమాట. ప్రతి కంక్లూజన్కి ఏదైతే కంక్లూడ్ చేసి రాస్తారో అదనమాట. ఇప్పుడు ఈ బాడీ పైన పలానా చోట గాయాలైనవి, ఇవి పెనుగులాటలో జరిగి ఉండవచ్చు అట్లాంటివి అనమాట. ది రిపోర్ట్ షల్ స్పెసిఫికల్లీ రికార్డ్ దట్ ది కన్సెంట్ ఆఫ్ ది ఉమెన్ or of the person competent to give such consent on her behalf to such examination had been obtained. కన్సెంట్ తీసుకున్నాము అనే మాట కూడా అందులో ఖచ్చితంగా రికార్డు స్పెసిఫికల్గా రాసే తీరాలన్నమాట. నెక్స్ట్ ది ఎగ్జాక్ట్ టైమ్ ఆఫ్ కమెన్స్మెంట్ అండ్ కంప్లీషన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ షల్ ఆల్సో బి నోటెడ్ ఇన్ ది రిపోర్ట్. మామూలుగా వూండ్ సర్టిఫికేట్ అవి ఉన్నప్పుడు పిఎం కానీ పిఎం సర్టిఫికేట్ కానీ వూండ్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు కానీ ఎగ్జామినేషన్ పలానా టైంలో కమెంట్స్ అయ్యింది అని రాస్తూ ఉంటారు. పిఎం అయితే ఎండ్ అయిన టైం కూడా రాస్తారు, వూండ్ సర్టిఫికేట్ కమెంట్స్ అయ్యింది అని రాస్తారు. అది కూడా రాయాలన్నమాట. నెక్స్ట్ ది రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ షల్ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 7 days ఫార్వర్డ్ ది రిపోర్ట్ టు ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ హూ షల్ ఫార్వర్డ్ ఇట్ టు ది మేజిస్ట్రేట్ రిపోర్ట్ సెక్షన్ 193 యాజ్ పార్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ రిపోర్ట్ ఇన్ క్లాస్ ఏ ఆఫ్ సెక్షన్ 6 ఆఫ్ దట్ సెక్షన్. మరి ఈయన తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వాలా, ఐఓ గారికి, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి. ఆయన దాని తర్వాత మేజిస్ట్రేట్ గారికి అది పంపించాలన్నమాట. నథింగ్ ఇన్ దిస్ సెక్షన్ షాల్ బి కన్స్ట్రూడ్ యాజ్ రెండరింగ్ లాఫుల్ ఎనీ ఎగ్జామినేషన్ వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ ది ఉమెన్ ఆర్ ఆఫ్ ఎనీ పర్సన్ కాంపిటెంట్ టు గివ్ సచ్ కన్సెంట్ ఆన్ హర్ బిహాఫ్. నథింగ్ ఇన్ దిస్ సెక్షన్ షాల్ బి కన్స్ట్రూడ్ యాజ్ రెండరింగ్ లాఫుల్ ఎనీ ఎగ్జామినేషన్ అంటే కన్సెంట్ లేకుండా ఎగ్జామిన్ చేశారనుకోండి, అది ఏమవుతుంది, కన్స్టిట్యూట్ అవుతుంది సార్. నథింగ్ ఇన్ దిస్ సెక్షన్ షల్ బి కన్స్టిట్యూడ్, భావించకూడదు. ఈ సెక్షన్ లో ఏది చిన్న భావించకూడదు. ఎలా భావించకూడదు అంటే యాజ్ ఎ రెండరింగ్ లాఫుల్ ఎనీ ఎగ్జామినేషన్. ఈ సెక్షన్ కింద చేసినటువంటి ఎగ్జామినేషన్ లాఫుల్ అని మీరు భావించకూడదు. అంటే వితౌట్ కన్సెంట్ చేసింది, వాళ్ళ కన్సెంట్ లేకుండా చేసింది అయితే అన్లాఫుల్ అవుతుంది అని అర్థం. సరే, ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా. ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ సెక్షన్
Examination and the registered medical practitioner shall have the same meanings as respectively assigned to them in section 51. సెక్షన్ 51లో ఎగ్జామినేషన్ అంటే ఏంటి, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటే ఎవరు అన్నది చెప్పారు. వాళ్ళ మీనింగ్ ఏంటి అన్నది చెప్పారు. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటే ఒక వాళ్ళు మెయింటైన్ చేస్తున్నటువంటి దాంట్లో ఆ లిస్ట్లో పేరున్నటువంటి డాక్టర్ అనమాట. ఆ లిస్ట్లో వాడి పేరు ఉండాలి. అది మెడికల్ కౌన్సిల్ ఎవరో రాస్తారు. మీరు 51కి వెళ్తే అది అక్కడ రాసి ఉంటారు, ఒకసారి చూసుకోండి. నూట 85 సెర్చ్ బై పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్స్ చేత సెర్చ్ సార్ ఎలా చేయించాలంటే, సెర్చ్ అంటే ఏంటి, పోలీస్ స్టాఫ్ ఇంటికి వెళ్ళి కేసుకు సంబంధించినటువంటి మొత్తం వివరాలన్నింటినీ చెక్ చేయడం సార్. సోదా చేయటం సెర్చ్. సోదా అంటారు. ఒకటి, whenever an officer in charge of a police station ఆయన కానీ or a police officer making an investigation, మరి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీస్ ఆఫీసర్ కానీ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ కానీ హ్యాస్ రీజనబుల్ గ్రౌండ్స్, ఆయనకి తగినటువంటి కారణాలు ఉండాలా దేనికి, ఫర్ బిలీవింగ్ దట్, ఏది నమ్మడానికి అంటే, ఎనీథింగ్ నెసరీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎన్ ఇన్వెస్టిగేషన్ ఇన్ టు ఎనీ అఫెన్స్, ఏ నేరానికి సంబంధించిన దర్యాప్తు పర్పస్ కోసం, దర్యాప్తుకు ఉపయోగపడుతుంది అన్న పర్పస్ కోసం, విచ్ ఈస్ ఆథరైజ్డ్ ఇన్వెస్టిగేటర్, అతనికి అధికారం ఉండాలి. ఆ నేరానికి సంబంధించిన దర్యాప్తు చేసే అధికారం అతనికి ఉండాలి. అతనికి నమ్మడానికి తగిన కారణాలు అయితే ఉండాలి. ఎందుకంటే ఈ ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడే ఏదైనా సరే ఎనీథింగ్ అవసరమైంది మే బీ ఫౌండ్ ఇన్ ఎనీ ప్లేస్ విత్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ ఆఫ్ విచ్ హీ ఈస్ ఇన్ చార్జ్ ఆర్ టు విచ్ హీ ఈస్ అటాచ్డ్, and that such a thing cannot in his opinion be otherwise obtained without undue delay. ఇక్కడ ముఖ్యమైన పాయింట్లు 1 by 1 మీరు రాసుకోవాలి. ఇతనికి ఏముండాలి, సెర్చ్ చేయాలంటే రీజనబుల్ గ్రౌండ్స్ ఉండాలి, నమ్మడానికి రీజనబుల్ గ్రౌండ్స్ ఉండాలి. ఆయన నమ్మితే ఒకవేళ ఇక్కడ దొరుకుతాయి. మేబీ ఫౌండ్ ఇన్ ఎనీ ప్లేస్. ప్లేస్ అంటే ఏంటి డెఫినేషన్, ప్లేస్ అంటే బిల్డింగ్, ప్లేస్ అంటే వెజల్ గానీ, బిల్డింగ్ గానీ, బిల్డింగ్ కానీ, టెంట్ కానీ, వెహికల్ కానీ, ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఆ ప్లేస్ కరెక్టే. దట్ ప్లేస్ షుడ్ బి విత్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ ఆఫ్ విచ్ హీ ఈస్ ఇన్ చార్జ్ ఆర్ టు విచ్ హీ ఈస్ అటాచ్డ్. ఇది మొత్తం మళ్ళీ ఇది దాటిపోకూడదు. ఆయన తన పరిధిలో ఉన్నటువంటి ఏ ప్లేస్ నైనా సోదా చేయొచ్చు. తను ఏ స్టేషన్కి అటాచ్గా ఉన్నాడో ఆ స్టేషన్ యొక్క పరిధిలో ఉన్నటువంటి ఏ ప్లేస్ అయినా అతను సోదా చేయొచ్చు. మళ్ళీ బయట వెళ్ళిపోకూడదు. సార్ ఓపెన్స్ లో చేయకూడదండి. ఏమంటే కాదు సార్, బిల్డింగ్ ఆర్ వెజల్ ఆర్ ఎనీ గూడ్స్ వెహికల్ అన్నారు కదా, ఓపెన్ ప్లేస్ లో ఉంటే చేయకూడదా? ఓపెన్ ప్లేస్ సరే, ఓపెన్ ప్లేస్ అంటే రోడ్లు అయ్యి ఓపెన్ ప్లేస్, పబ్లిక్ ప్లేస్ లో అంటారా? ఆ పబ్లిక్ ప్లేస్ కి మళ్ళీ క్లోజ్డ్ ప్రెమిసెస్, క్లోజ్డ్ ప్లేస్ ఇది చేయడానికి డిఫరెంట్ పద్ధతులు అయితే ఉన్నాయి సార్. అది కూడా మనం చూసుకుందాం. ఇప్పటికైతే ఎనీ ప్లేస్ అన్నారు కదా, ఏ ప్లేస్ లో అయినా సరే విత్ ఇన్ ది లిమిట్స్ అన్నప్పుడు మనం ఆ ప్లేస్ కి డెఫినేషన్ గురించి అయితే చెప్పుకున్నాము. అది ఓపెన్ ప్లేస్ కూడా ఉండొచ్చు, దానికి ప్రాబ్లం లేదు. అండ్ దట్ సచ్ థింగ్ కెనాట్ ఇన్ హిస్ ఒపీనియన్ బి అదర్వైజ్ అప్టెండ్ వితౌట్ అన్డ్యూ డిలే. ఎటువంటి డిలే లేకుండా ఈ థింగ్ అన్నది అంటే ఇది పలాంది దొరకచ్చు, దీన్ని సెర్చ్ చేస్తే అని అనుకుంటాడు కదా ఆయన. అది డిలే లేకుండా ఇది చేయడం అయితే తన అభిప్రాయంలో సాధ్యపడదేమో అని అనుకున్నప్పుడు సచ్ ఆఫీసర్ వచ్చేసి ఏం చేయొచ్చు అంటే, ఆఫ్టర్ రికార్డింగ్ ఇన్ రైటింగ్ ది గ్రౌండ్స్ ఆఫ్ హిస్ బిలీఫ్ ఇన్ ది కేస్ డైరీలో తను నమ్మడానికి ఉన్నటువంటి కారణాలని రాయాలి.
ఇది మీరు బ్రాకెట్ లో పెట్టి అండర్లైన్ చేసుకోవాలి. మరి కేసు డైరీలో ఈయన కారణాలు రాశారా లేదా మీరు కేసు ట్రయల్ కు రాకముందే మీరు వెళ్ళి చూసుకోవాలి పార్ట్ 1 డైరీలో. అండ్ స్పెసిఫైయింగ్ ఇన్ సచ్ రైటింగ్ సో ఫార్ యాజ్ పాసిబుల్ ది థింగ్ ఫర్ విచ్ సెర్చ్ ఈస్ టు బి మేడ్, దేనికోసం వెతకాలనుకుంటున్నాడు, ఏది దొరుకుతుంది లోపల అని అనుకున్నాడు, అది కూడా ఆయన రాయాలి. రాసి సెర్చ్ ఆర్ కాజ్ సర్చ్ టు బి మేడ్, తనే సొంతంగా చేయొచ్చు లేదా సర్చ్ టు బి మేడ్, కాజ్ సర్చ్ టు బి మేడ్, తన అసిస్టెంట్ పీసీలు ఉంటారు కదా వాళ్ళతో అయినా సరే సోదా చేయించవచ్చు. దేనికోసం? ఫార్ సచ్ థింగ్ ఇన్ ఎనీ ప్లేస్ విత్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ సచ్ స్టేషన్. తన స్టేషన్ పరిధిలో ఎనీ ప్లేస్, ఏ ప్లేస్ అయినా సరే ఈ రకంగా చేయొచ్చు. కాకపోతే ఏం రాయమని చెప్తున్నారు? సరే డిలే అవుతుంది, మళ్ళీ సెర్చ్ వారెంట్ తీసుకొచ్చి చేసేసరికి డిలే అవుతుంది అన్నప్పుడు నేను ఇదైతే దొరుకుతుంది, మళ్ళీ నేను ఎక్కువ డిలే చేశాను అనుకోండి అది దొరకకుండా పోయే ప్రమాదం ఉంది, కాబట్టి ఫలానా అది ఉండొచ్చు ఈ ప్లేస్ లో నేను నమ్ముతున్నాను అన్న విషయం ఎందులో రాయాలి ఆయన? కేస్ డైరీ. కేస్ డైరీలో రాయాలి. కేసు డైరీలో రాయాలన్నమాట. రికార్డింగ్ ఇన్ రైటింగ్ ది గ్రౌండ్స్ ఆఫ్ హిస్ బిలీఫ్ ఇన్ ది కేస్ డైరీ, అదొకటి. అండ్ మరియు ఏం రాయాలి? స్పెసిఫైయింగ్ ఇన్ సచ్ రైటింగ్ లోనే ఉండాలి. సో ఫార్ యాజ్ పాసిబుల్, వీడినంత వరకు ఏం రాయాలంటే ది థింగ్ ఫర్ విచ్ సెర్చ్ ఇస్ టు బి మేడ్, దేనికోసం సెర్చ్ చేయాల్సి ఉంది అది కూడా రాయాలి. ఈ ప్లేస్ లో వెతికితే గన్ను దొరుకుతుందని నాకు అనుమానం వచ్చింది, గన్ను ఉండొచ్చు ఇక్కడ, ఈ ప్లేస్ లో దొంగసారా ఉండొచ్చు, అట్లా ఏదో థింగ్ ఉంటుంది కదా, ఏదో ఒకటి ఉంటుంది కదా, అది ఆ విషయం కూడా రాయాలి. సో ఫార్ యాజ్ పాసిబుల్ అంటే వీరంత వరకు రాయాల్సిందే అది అనమాట. అప్పుడు సెర్చ్ చేయొచ్చు, తనే కాజ్ సెర్చ్ బి మేడ్ చేయొచ్చు. నెక్స్ట్, ఏ పోలీస్ ఆఫీసర్ ప్రొసీడింగ్ అండర్ సబ్సెక్షన్ 1 షాల్ ఇఫ్ ప్రాక్టికబుల్ కండక్ట్ ది సెర్చ్ ఇన్ పర్సన్. ఒకవేళ సబ్సెక్షన్ 1 కింద పైన చెప్పిన విధంగా సెర్చ్ చేయాలనుకున్నాను అనుకోండి, ఇఫ్ ప్రాక్టికబుల్ ఒకవేళ వీలైతే, ప్రాక్టికబుల్ అయితే తనే స్వయంగా సెర్చ్ చేయాలన్నమాట. ఇది కొత్తగా వచ్చింది, ఇది ఒకటి. Provided that search conducted under this shall be recorded through audio, video, electronic means, preferably by mobile. Provided that search conducted under section, ఈ సెక్షన్ కింద చేసినటువంటి సెర్చ్ వచ్చేసి మొబైల్, ప్రిఫరబుల్లీ మొబైల్ ఫోన్ ద్వారా ఆడియో, వీడియో, ఎలక్ట్రానిక్ మీన్స్ లో రికార్డ్ చేసే తీరాలి అని చెప్పి మనకి ఇచ్చారు. షెల్బీ అన్నారు కదా సార్, ఇది కొత్త క్లాస్ కదా సార్, అంటే ఇంతకు ముందు ఇలా రికార్డ్ చేయాలన్నది లేదు కదా సార్ మొబైల్? కొత్తగా వచ్చింది, ఇది కొత్తగా వచ్చింది అనమాట. దీంతో మనకు అడ్వకేట్స్ గా మనకు చాలా చిక్కులు వచ్చేటువంటి ఇది ఉంటుంది. అఫ్ కోర్స్ మనం కూడా చాలా తెలివైన వాళ్ళంటే దాన్ని కూడా ఎలా ఎదుర్కోవాలో మనకు తెలుసు, చూపిద్దాం. ఇఫ్ హీ ఈస్ అనేబుల్ టు కండక్ట్ ది సెర్చ్ ఇన్ పర్సన్, ఒకవేళ తను స్వయంగా చేయలేకపోతే, అండ్ దేర్ ఈస్ నో అదర్ పర్సన్ కాంపిటెంట్ టు మేక్ ది సెర్చ్ ప్రెజెంట్ అట్ ది టైం, అదే టైంలో ఇతను చెప్తే చేయగలిగినటువంటి కాంపిటెంట్ పర్సన్ ఎవరు లేరనుకోండి, అప్పుడు హీ మే ఆఫ్టర్ రికార్డింగ్ అండ్ రైటింగ్ హిస్ రీజన్స్ ఫర్ సో డూయింగ్ రిక్వైర్ ఎనీ ఆఫీసర్ సబార్డినేట్ టు హిమ్ టు మేక్ సెర్చ్. అప్పుడు అతను తన కింద ఉన్నటువంటి సబార్డినేట్ ఉన్నటువంటి ఏ ఆఫీసర్ కైనా సరే అడగొచ్చు అనమాట, అజయ్ నువ్వు చెయ్యి ఇది సెర్చ్ అని చెప్పేసి. అండ్ హీ షాల్ డెలివర్ టు సచ్ సబార్డినేట్ ఆఫీసర్ an order in writing specifying the place to be searched and so far as possible the thing for which search is to be made. దేనికోసం వెతకాలి అన్న విషయం కూడా ఆ రైటింగ్ లో ఇచ్చినటువంటి ఆర్డర్ లో రాయాలి. అండ్ సచ్ సబార్డినేట్ ఆఫీసర్ మే దేర్ అపాన్ సెర్చ్ ఫార్ సచ్ థింగ్ ఇన్ సచ్ ప్లేస్. ఆ సబార్డినేట్ ఆఫీసర్ అక్కడ వెళ్ళి అది దానికోసం సెర్చ్ చేయాలి. ఇక్కడ మీరు సెర్చ్ ప్రొసీడింగ్స్ ఎప్పుడైనా సరే ఒక కేసులో ఐఓ ఒకరు ఉంటారు కదా, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఒకరు ఉంటారు. ఒకవేళ ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయి ఇంకా వేరే విధంగా ఉంటే మళ్ళీ ఇంకో అధికారి వస్తారు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అన్నది ఇది ఉంటుంది.
తర్వాత ఆయనకు సహాయపడే సిబ్బంది ఉంటారు. మళ్ళీ ఆ యొక్క సబార్డినేట్స్ ఏఎస్ఐ గారు, హెడ్ కానిస్టేబుల్ వాళ్ళు ఉంటారు ఉంటారు. ఈయన స్వయంగా చేయకుండా ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ కానీ, ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్ కానీ ఎవరైనా స్వయంగా చేయకుండా అదర్ పర్సన్ తను కాకుండా అదర్ పర్సన్ కాంపిటెంట్ చేసే వాళ్ళు ఎవరు లేరు అనుకోండి. అలాంటప్పుడు ఆయన ఏం చేయొచ్చు అంటే హీ మే ఆఫ్టర్ రికార్డింగ్ రైటింగ్ హిస్ రీజన్స్ ఫర్ షూటింగ్, దానికి కూడా కారణాలు రాయాలి. రిక్వైర్ ఎనీ ఆఫీసర్ సబార్డినేట్ హిమ్, మళ్ళీ ఆఫీసరే ఎనీ పర్సన్ కాదు, ఎనీ ఆఫీసర్ సబార్డినేట్ హిమ్ టు మేక్ ది సెర్చ్, ఈ సెర్చ్ చేయమని రిక్వెషన్ ఇవ్వచ్చు. తర్వాత వచ్చేసి అండ్ హీ షల్ డెలివర్ టు సచ్ సబార్డినేట్ ఆఫీసర్ అండ్ ఆర్డర్ ఇన్ రైటింగ్ లో ఆర్డర్ ఇవ్వాలి. కాబట్టి మీరు క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు మీరు స్వయంగా ఎందుకు చేయలేదు, ఏ కారణం వల్ల చేయలేదు, మా సబార్డినేట్ తో చేయించారు, మీ సబార్డినేట్ కి మీరు ఆర్డర్ రైటింగ్ లో ఇచ్చారా? ఎవరు పలకరు. చెప్పండి సార్. మీరు రైటింగ్ లో ఇచ్చారా? ఆ రైటింగ్ లో ఇచ్చినప్పుడు ఏ ప్లేస్ లో వెతకాలి, దేనికోసం వెతకాలి అన్నది రాశారా? ఇవన్నీ ఆది కోర్టులో ఫైల్ చేస్తారా? ఇవన్నీ మీరు క్రాస్ ఎగ్జామినేషన్ లో మీరు అడగాల్సి ఉంటుంది. ఎప్పుడు ఇవన్నీ చేయలేదు వాడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత. అతను చేశాడు అనుకోండి, తీసి పేపర్ చూడతాడు లేదా, అప్పుడు మన గోతి మనమే దోకున్నట్లయితే ఈ పనులు ఏవి చేయలేదని మీరు ఆ సిడి ఫైల్ అనేది ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత రాసుకోవాలి. ఇది రాసుకున్న తర్వాత క్వశ్చన్ అడగాలి అన్నమాట. అయిందా? చేసే రఫ్ స్కెచ్ ఉందా అని కూడా అడుగుతాం కదా సార్. అవునమ్మా, ఆ రఫ్ స్కెచ్ లేదని మనం ఫస్ట్ రుజువు చేసుకోవాలి, అంటే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే అప్పుడు వాళ్ళు సెర్చ్ చేయలేదని అర్థమైపోద్ది మనకి. సెర్చ్ అని ఏం లేదు, మాకు రఫ్ స్కెచ్ గీయకపోవడం అనేది ఒక చిన్న లోపం అంతవరకే, కానీ ఆ కేసు అయితే మొత్తం కొలాప్స్ అయితే కాదు. మనకు ఒక ఇది వస్తుంది అనమాట. వాళ్ళు ఆ స్థలాన్ని వాళ్ళు చేశారా లేదా ఉండడానికి బౌండరీస్ చెప్పగలుగుతావా, డోర్ ఏ సైడ్ ఉంది, అవన్నీ అడుగుతారు. అవన్నీ మనం తెలుసుకోవాలంటే సిడి ఫైల్లో ఆ విషయాలన్నీ రాశాడా లేదా, ఫిజికల్ ఫీచర్స్ నోట్ చేసుకున్నాడా లేదా, స్కెచ్ గీసుకున్నాడా లేదా అని కన్ఫర్మ్ చేసుకున్నాక స్కెచ్ గురించి అడగాలి మనం. వాడు గీసుకుంటే అదే చెప్తాడు వాడు దాన్ని చూసి. అది కాబట్టి సిడి ఫైల్ పార్ట్ 1 సిడి ఫైల్ చూసుకోవాలి. డబ్బులు పోయినా పర్లేదు, ఈవినింగ్ టైంలో కొద్దిగా ఎక్కువ టైం కోర్టులో స్పెండ్ చేసి అందరూ వెళ్ళిపోయాక ఆ బెంచ్ క్లర్క్ బ్రతిమాలుకును ఇంకోటి చేసుకును ఆ సిడి ఫైల్ ఒకసారి చూసుకుంటామన్నా అని మీరు అక్కడే కూర్చొని రాసుకుంటే సరిపోతుంది. The provisions of the Samhita as to search warrants and the general provisions as to searches contained in section 103 shall, so far as may be, applied to a search made under this section. సెక్షన్ 103లో ఉన్నటువంటి జనరల్ ప్రావిజన్స్, సర్చ్ వారెంట్స్ సంబంధించిన ప్రావిజన్స్ అన్ని దీనికి కూడా వర్తిస్తాయి అని 103 నువ్వు ఒక్కసారి మళ్ళీ చూద్దామా? ఏమనుకోకండి, చూద్దాము. ప్లీజ్ సార్ చూద్దాం. మీకు డిఫరెన్స్ తెలియాలా, ఏంది ఎక్కడ జరుగుతుంది అన్నది డిఫరెన్స్ తెలియాలి. Direction, etc. 103 persons in charge of the closed place to allow search. ఇక్కడ స్పెసిఫిక్ గా ఏమంటున్నారు? క్లోజ్డ్ ప్లేస్ అంటున్నారు సార్. అయిందా? సార్
సరే, ఈ 103కి ఇందాక మనం చదువుకున్న దానికి ఏదన్నా మీకు డిఫరెన్స్ తెలుస్తుందా అని చెప్పగలుగుతారా ఏదన్నా సరే? అంటే ఇందాక మనం సెర్చ్ గురించి ఆలోచన చేసింది బిల్డింగ్స్ విజువల్స్ అని చెప్పుకొని వచ్చాం సార్. ఇది కూడా క్లోజ్డ్ ప్లేసే, బిల్డింగ్స్ అది ఇది కరెక్టే. కానీ ఇందులో ఏముంటదంటే అక్కడ స్టార్టింగ్ వర్డ్స్ ఏముంటాయి? whenever an officer in charge of police station or విత్ ఇన్ ద లిమిట్స్. తర్వాత ఏముంటది? పోలీస్ ఆఫీసర్ కానీ, ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ కానీ, తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ కానీ ఏం చేస్తూ ఉండాలి వాళ్ళు? అంటే చర్చ చేసి దానికి సంబంధించినటువంటి రీజన్స్ అన్ని కూడా డైరీలో నోట్ చేయాలండి. కాదు, వాళ్ళు ఏం చేస్తూ ఉండాలి అంటున్నా. సెర్చ్ చేస్తున్నాను. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏదైనా అఫెన్స్ జరిగినప్పుడు దానికి సంబంధించినది సబ్మిట్ చేయాలన్నప్పుడు స్టార్ట్ రిపోర్ట్ రావాలి కదా, ఇన్ఫర్మేషన్ రావాలి కదా, దానికోసం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వచ్చిన తర్వాతనే ఈయన మొదలెడతాడు, దర్యాప్తు మొదలెడతాడు కదా. అవును సార్. ఇది మన 103. 103 వచ్చేసి క్లోజ్డ్ ప్లేస్ అని స్పెసిఫిక్ గా చెప్పింది సార్ అక్కడ 103లో. ఆన్ డిమాండ్ సార్, ఆన్ డిమాండ్ అని ఇంకా కాదు, ఇక్కడ ఇంకా ఏమి జరగలేదు మనకు. సెర్చ్ ఆర్ ఇన్స్పెక్షన్ కాదమ్మా, ఒక్క నిమిషం ఉండండి. మీకు బుక్ తీసుకోకుండా వస్తారు క్లాస్కి, అందుకే మీకు ఇది ఏమన్నది క్లియర్ గా అర్థం కాదు. అది రైట్ సార్. ఎగ్జిక్యూటింగ్ వారెంట్. సర్లేండి, ఇది క్లోజ్డ్ ప్రెమిసెస్ అని, క్లోజ్డ్ ప్లేస్ అని అన్నారు కదా. ఇందులో వచ్చేసి ఆ లొకాలిటీకి సంబంధించినటువంటి పెద్దలు పిలుస్తారు, ఒక సర్చ్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. వాళ్ళు ఆ లిస్ట్ వాడికి ఇస్తాడు, ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇస్తారు, తర్వాత వాళ్ళు సంతకం కూడా తీసుకుంటారు. అవన్నీ ఉంటాయి. ఇవే ప్రావిజన్స్ మనకు అక్కడ కూడా వర్తిస్తాయి అయితే మనం అక్కడ రాశారు, చదువుకున్నాం. సరేనా? ఓకే సార్. నూట 80 నేను ఏం చదువుకుంటున్నా? 180 185. 185 సార్. సర్చ్ ఫర్ పోలీస్ ఆఫీసర్. ఇదే. నెక్స్ట్, copies of any record made under subsection 1 or subsection 3 shall forthwith but not later than 48 hours be sent to the nearest magistrate empowered to take cognizance of the offence, and the owner or occupier of the place search shall on application be furnished free of cost with a copy of the same by the magistrate. Right. ఈ సోదా జరుగుతున్నప్పుడు తయారు చేసిన రికార్డ్ ఏదైతే ఉందో, కాపీస్ ఆఫ్ ఎనీ రికార్డ్ షెల్ ఫోర్త్ విత్ వెంటనే పంపించాలి, బట్ నాట్ లేటర్ దెన్ 48 hours. గుర్తుపెట్టుకోండి. ఎవరు పంపించాలి? బీ సెంట్ టు ది నియరెస్ట్ మేజిస్ట్రేట్ ఎంపవర్డ్ టు టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ది అఫెన్స్. ఆ నేరము కాగ్నిజెన్స్ తీసుకోగలది కాంపిటెంట్ ఎవరు ఉంటారు, మేజిస్ట్రేట్ ఎంపవర్ ఉంటారు, వాళ్ళకి ఆ రికార్డు వెంటనే పంపించాలి. కాకపోతే ఒకవేళ లేట్ అయింది అనుకోండి,
48 hours లోగా పంపించాలి. కాబట్టి సార్ ప్రతిదీ ఈ 48 మీరు అవర్స్ అనేది ఎక్కడి నుంచి ఆ, క్యాల్కులేట్ చేస్తారు మనం? ఎప్పుడు చేశారు సోదా అన్నది రాసి ఉంటారు కదా, డేటు పలానా తేదీ సోదా చేసామని డేట్ రాసి ఉంటారు. కోర్టుకి ఎప్పుడు మేజిస్ట్రేట్ గారు తీసుకున్నారు, 48 సబ్మిట్ చేశారా లేదా అన్నది మీరు వెళ్ళి చూసుకుంటే ఆ కాపీస్ ప్రతి పేపర్ పైన ఇనిషియల్ వేస్తారా జడ్జి గారు? వేస్తారు వేస్తారు. కదా. అవును సార్. చేస్తారు సార్. ప్రతి పేపర్ పైన మార్జిన్ లో ఇనిషియల్ వేసి డేట్ వేస్తారు. అది ఆ కోర్టుకు ఎంత లోపల వచ్చింది కూడా మీరు ఒకసారి చూసుకోవాలన్నమాట. దానికి సంబంధించిన కాపీలు మళ్ళీ ఎవరెవరికి ఇవ్వాలో మేజిస్ట్రేట్ అని చెప్తున్నాడు. అండ్ ది ఓనర్ ఆర్ ఆక్యుపైర్ ఆఫ్ ది ప్లేస్ సర్చ్డ్, ఆ సర్చ్ చేసినటువంటి ప్లేస్ యొక్క ఓనర్ కానీ అందులో ఉన్నటువంటి ఆక్యుపైర్ కానీ షల్ ఆన్ అప్లికేషన్ పెట్టి బి ఫర్నిష్డ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి ఫీజు వసూలు చేయకుండా, విత్ ఎ కాపీ ఆఫ్ ది సేమ్ బై ది మేజిస్ట్రేట్ గారు ఎవరికి ఇవ్వాలంటే ఓనర్కి లేదా ఆక్యుపైర్కి వాళ్ళు సిఏ ఫైల్ చేసుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆ కాపీస్ అందజేయాలి. అది కాబట్టి మనకి రూల్ తెలియదు అనుకోండి, ఆ సర్చ్ ప్రొసీడింగ్స్ మీకెందుకు ఇస్తామయా అని పోలీసు వాళ్ళు బెదిరిస్తారు, దబాయిస్తారు కూడా. ఆ పిల్లలకు కూడా అలా చెప్తాడు, మీకు ఇచ్చాము అది అని ఏమని చెప్తారు. అట్లా కాకుండా ఈ రూల్ మనకి ఈ సెక్షన్ లో ఉన్న ఈ విషయం తెలిసిందనుకోండి, మనం అడుగుతాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వాలి మాకి అని చెప్పేసి ఆ ఓనర్ కానీ ఆక్యుపైర్ కానీ అప్లై చేస్తే మేజిస్ట్రేట్ గారు ఈ కాపీస్ వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. నూట 86 వెన్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ మే రిక్వైర్ అనదర్ టు ఇష్యూ సర్చ్ వారెంట్. మీ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ వచ్చేసి ఇంకొకరిని సర్చ్ వారెంట్ ఇష్యూ చేయవలసిందిగా ఎప్పుడు అడగచ్చు అని. An officer in charge of police station or a police officer not being below the rank of sub-inspector making an investigation, ఆయన కానీ ఈయన కానీ మేకింగ్ ఇన్వెస్టిగేషన్ మే రిక్వైర్ అన్ ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ అనదర్ పోలీస్ స్టేషన్, ఇంకో పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ని అడగొచ్చు అనమాట. అయిపోయింది తెలుసా వాళ్ళ ఆయన అంతే. వెదర్ ఇన్ ది సేమ్ ఆర్ ఎ డిఫరెంట్ డిస్ట్రిక్ట్, తన జిల్లాలో కానీ ఇంకో డిఫరెంట్ జిల్లాలో అని సరే వేరే ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ అనదర్ పోలీస్ స్టేషన్ ఈయనపై అడగచ్చు. ఏమని? టు కాజ్ ఎ సర్చ్ టు బి మేడ్ ఇన్ ఎనీ ప్లేస్, పలానా ప్లేస్ లో సోదాన్ని నిర్వహించండి అని చెప్పేసి అడగచ్చు. ఇన్ ఎనీ కేస్ ఇన్ విచ్ ది ఫార్మర్ ఆఫీసర్ మైట్ కాజ్ సచ్ సర్చ్ టు బి మేడ్ విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ ఇస్ ఓన్ స్టేషన్. మళ్ళీ ఆఫీసర్ ఉంటాడు కదా, మనం ఇప్పుడు అనంతపురంకి వెళ్తాం, అనంతపురం 4th జోన్ ఆఫీసర్ దగ్గరికి అడుగుతాం, అయ్యా మీ పరిధిలో మీరు ఇక్కడ పలానా చోట సోదా చేయాల్సింది, మీరు ఆ సోదాని కాజ్ టు బి మేడ్ జరిగేలాగా చూడండి అని చెప్పేసి ఇక్కడ తాడిపత్రి వాళ్ళు వెళ్ళి అక్కడ అడగచ్చు అనమాట. అప్పుడు సచ్ ఆఫీసర్ ఆన్ బీయింగ్ సో రిక్వైర్డ్ అలా అడిగినప్పుడు ఆ ఆఫీసర్, ఆ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఏం చేయొచ్చు? షల్ ప్రొసీడ్ అకార్డింగ్ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 185 and shall forward the thing found, if any, to the officer at whose request the search was made. ఈయన రిక్వెస్ట్ చేస్తే ఆయన వెళ్ళి సోదా చేసి ఏమైనా దొరికితే పట్టుకెళ్ళి ఈయనకు అప్పచెప్పాలన్నమాట. ఎవరైతే అడిగారో సెర్చ్ చేయమని ఆఫీసర్ ఆయనకు హ్యాండ్ ఓవర్ చేసేయాలి. అంటే సార్ ఇది మల్టిపుల్ ప్లేసెస్ లో సోదా చేయాల్సి వచ్చినప్పుడు మనం వేరే ఆఫీసర్ రిక్వెస్ట్ చేయాలి సార్? అది అంటే మన స్టేషన్ వచ్చేటప్పటికి ఈ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ చేయాలి. వేరే స్టేషన్ పరిధిలో మనకు సోదా చేయడానికి ఉందా? ఏమన్నా లేదు కదా. వస్తువు కోసం నేను చెప్తున్నాను. అఫెండర్ కోసం పర్సూ చేయొచ్చు, ఎక్కడ దేశమంతా వాడిని వెంట పడవచ్చు నువ్వు. కానీ సెర్చ్ అవి చేయడం అన్నప్పుడు కన్సల్ట్ పోలీస్ స్టేషన్ యొక్క పరిధిలోనే వెళ్ళాలన్నమాట. ఓకే సార్. అది ఇక్కడ రాసింది చెప్తున్నా. పరిస్థితులు వేరే వేరే వచ్చినప్పుడు వేరేగా జరగచ్చేమో చూద్దాం. Whenever there is a reason to believe that a delay occasioned by, whenever there is a reason to believe that the delay occasioned by requiring an officer in charge of another police station to cause a search to be made under subsection 1 might result in evidence of the commission of an offense being concealed or destroyed. ఒకవేళ సరే ఇప్పుడు మీరు అడిగిన పరిస్థితే వచ్చింది, లేట్ అయితే ఎవిడెన్స్ ఆఫ్ అది కమిషన్ నేరం జరిగింది అని చెప్పడానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ని
కన్సీల్ అయ్యే ప్రమాదం ఉంది లేదా డిస్ట్రాయ్ అయ్యే అనేటువంటి అవకాశం ఉంది అని ఈ పోలీస్ ఆఫీసర్కి అనిపించినప్పుడు it shall be lawful for an officer in charge of police station or a police officer making an investigation under the chapter to search or cause to be searched any place in the limits of another police station. సరిపోయిందా మీరు అడిగిన దానికి? ఎస్ సార్, క్లియర్ అయింది ఆయన క్వశ్చన్ కి. సరిపోయింది. కాకపోతే అతను రీజన్ టు బిలీవ్ అన్నది మీరు ముఖ్యం. రీజన్ టు బిలీవ్ చెప్పారు కదా పైన, అది ఉండాలన్నమాట. కన్సీల్ చెప్పారు లేదా డిస్ట్రాయ్ చెప్పారు, ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే. ఎస్ ఎందుకంటే ఈ ప్రావిజన్స్ అన్ని 1860లో రాసింది. ఇదే ఇప్పుడు ఇది ఉంది కదా 185 కరస్పాండింగ్ సెక్షన్ ఏముంది మనకు? 185 కరస్పాండింగ్ పాత సెక్షన్ ఏముంది ఒకసారి చెప్పండి. 165 సార్, 165 165 సిఆర్పిసి 165 165 సిఆర్పిసి దయచేసి ఒకసారి చూస్తారా? సెర్చ్ బై పోలీస్ ఆఫీసర్. అవునమ్మా, దాంట్లో స్టార్టింగ్ వర్డ్స్ ఏమున్నాయి చూడండి. Whenever the police office, the office in charge of the police station or police officer making an investigation అదంతా at reasonable grounds. దాంట్లో మూడు చదవండి. మూడోది If he is unable to conduct research. పక్కన ఎవరమ్మా అట్లా డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళు? సరే మీరు చదవండి అమ్మా, మీరు చదవండి అమ్మా. If he is unable to conduct the search in person and there is no other person competent to make the search present at that time, he may after recording. మనకు ఇది 166 ఉంది మా, 166 ఇది 165 కాదు, 166. When officer in charge of police station may require. దాంట్లో సబ్సెక్షన్ 3 చదవండి. Whenever there is a reason to believe that the delay occasioned by the requiring an office in charge of the another police station to cause search to be made under subsection 1 might result in evidence of the commission of the offense being concealed or destroyed. It shall be lawful for an office in charge. చాలు. ఇప్పుడు ఆ 1860లో రాసినటువంటి అదే ప్రావిజన్ ఇక్కడ మనకి సేమ్ అదే రిఫ్లెక్ట్ చేశారు. 1860లో ఉన్న పరిస్థితి వేరు, ఇక్కడ ఉన్న పరిస్థితి వేరు. ఒకప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ ఎలా ఉండేదంటే టెలిఫోన్ సౌకర్యము చాలా చాలా తక్కువ, అంటే ఇన్ఫర్మేషన్ ఇది చేసుకోవడానికి షేర్ చేసుకోవడానికి ఉండేది కాదు కదా. ఇప్పుడు డిలే అవుతుందా? సెల్ ఫోన్లు వచ్చాయి కదా, ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి వాడు అడగలేడా? అడుగుతాడు సార్. ఒక నిమిషంలో అరే నేను బయలుదేరుతున్నాను నా ముందర వెహికల్ పోతా ఉంది, అక్కడ మనం పట్టేసుకొని చేతితో పట్టుకుంటాడు సార్. అంత మనకి టెక్నాలజీ అంత ఉంది. వీడియో కూడా అవతలకి లైవ్ వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉందా? ఉంది సార్. అదే చూడండి నేను చెప్పేది, అదే లా మేకర్స్ ఎంత ఇదిగా ఉంటారంటే వాళ్ళు పట్టిందే దానికి 3 కాళ్ళు అనమాట. ఇది రాయొచ్చు నా ఇట్లా డిలే అవుతుంది అనే పరిస్థితి ఎక్కడ ఉంటుంది చెప్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత డిలే అవడానికి అయితే ఛాన్స్ లేదు సార్. లేదు కదా. ఇప్పుడు నీకు తాడిపత్రి నుంచి ఫోర్త్ జోన్ సిఐకి సెల్ ఫోన్ లో పలానా ప్లేస్ పోయి నువ్వు సెర్చ్ చేయి బాబు అని చెప్పేసి అటు సెర్చ్ చేస్తాడు. ఏముంది, ఇన్స్టాగ్రామ్ లో లైవ్ లో పెడతాడు కదా సార్. పెడతారు కదా. ఇప్పుడు ఇందాకే మనం అనుకున్నాం కదా, ఈ సెర్చ్ చేసిందంతా వీడియోగ్రాఫ్ తీయాలా అని, ఆడియో వీడియో అని చెప్పి చదువుకున్నాం కదా మనం. అవును సార్. అది ఉంది, డిలే అయ్యే ప్రసక్తి ఉండదమ్మా. దాని అదే టెక్నాలజీని బట్టి. సార్ ఇంకొక పాయింట్ ఉంది సార్ ఇక్కడ నా మైండ్ లో. ఇక్కడ ఏమనగానంటే కన్సీల్డ్ ఆర్ డిస్ట్రాయిడ్ అన్నారు సార్. అంటే వేరే వాళ్ళు అంటే ఇది జరిగే ప్రమాదం ఉంది, అంత డిలే అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు నువ్వు మనిషి ఎదురుకట్లో ఉన్నట్లే సెల్ ఫోన్ లో మాట్లాడే ఇది ఉంది. నువ్వు మాట్లాడింది గంట తర్వాత అవతలకి ఏం చేరదు, లైవ్ జరుగుతుంది. అట్లా పరిస్థితి ఉంది. అంటే నువ్వు ప్రపంచంలో ఎక్కడున్నా సరే కమ్యూనికేట్ చేసేంత టెక్నాలజీ ఉన్నప్పుడు ఇది ఇంకా కన్సల్ట్ డిసైడ్ ఎట్లా వస్తుంది? కాదు కదా.
వేరే పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఈయన వెళ్తున్నాడు కదా అంటున్నా. అవును సార్, వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు కమ్యూనికేట్ చేయడానికి ఏముంది, ప్రాబ్లం ఏముంది? ఇది అప్పట్లో అది అప్పట్లో చేయొచ్చండి. అలాగే రాశారు. సరే, ఇంకా వాళ్ళు అలా రాశారు, మనం ఏం చేయలేము. ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ మనం చదువుకున్నాం కదా. ఎస్ సార్. అవును సార్. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ మన ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అమెండ్మెంట్ చేశారా అంటున్నా. అటెంప్ట్ చేయలేదు సార్. ఇప్పుడు కూడా లెటర్ రాసి పోస్ట్ చేయడము అనేది దాంట్లో ఉంటది, ఇంకా అట్లే ఉంటది తెలుసా? అవును సార్, అట్లే ఉంటుంది. ఆఫరు, ప్రపోజల్ అవన్నీ ఉన్నాయి కదా, ఇప్పటికి పోస్ట్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఈ ఈమెయిల్, వాట్సాప్ ఇవన్నీ లేవు, అవన్నీ వాళ్ళు అప్డేట్ చేయలేదు. ఒకవేళ సబ్సెక్షన్ వేసి ఏమైనా యాడ్ చేసినా ఎగ్జిస్టింగ్ అంటే ఇంత ముందు ఉండేది మాత్రం అలాగే ఉంటుంది సార్. అదైతే ట్రూ. రాజేష్ గారు అండి, మ్యూట్ చేసుకోండి సార్. ఇది అట్లా అంటే దీనికి కాలానుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ రాలేదు. 1860 నుంచి జరిగింది బాగానే ఉంది. వీళ్ళు ఏం మార్చారంటే వాళ్ళు కూడా అట్లే రాస్తారు అంతే. ఎనీ ఆఫీసర్ కండక్టింగ్ ఏ సెర్చ్ అండర్ సబ్సెక్షన్ 3 shall forthwith notice of the subject officer in charge of the police station within the limits of which such place is situated, and shall also send with such notice a copy of the list prepared under section 103, and shall also send the nearest magistrate employed to take cognizance of the offence copies of the records referred to in subsection 103 of 185. ఏమంటున్నారు? ఎనీ ఆఫీసర్ కండక్టింగ్ ఏ సర్చ్. ఎనీ ఆఫీసర్ అంటే యాక్చువల్గా తన స్టేషన్ పరిధి దాటి వెళ్ళి వేరే వాళ్ళకి నువ్వు సెర్చ్ చేయని చెప్తారు కదా, అక్కడ చెప్తే ఆ ఆఫీసర్ చేస్తాడు కదా. ఎనీ ఆఫీసర్ కండక్టింగ్ ఏ సెర్చ్ అండర్ సబ్సెక్షన్ 3 అంటే ఆలస్యం అయితే తనే చేసుకోవచ్చు అని కూడా అన్నారు కదా దీంట్లో, ఈ 3లో. అన్నారు. మామూలుగైతే ఆయన వెళ్ళి అడగాల, అలా ఇది డిలే అవుతుంది, మీరు కన్సిల్డ్ డెస్ట్రాయిడ్ అవుతుంది ఎవిడెన్స్ అన్న పరిస్థితుల్లో తనే చేసుకోవచ్చు అన్నారు కదా. ఆ ఆఫీసర్ ఏం చేయాలంటే ఇన్ఛార్జ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ విత్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ విచ్ సచ్ ప్లేస్ ఇస్ సిచ్యువేటెడ్. తను సోదా చేసినటువంటి ప్లేస్ వేరే స్టేషన్ పరిధిలో ఉంది కదా, ఆ స్టేషన్ యొక్క ఆఫీసర్ ఇన్ఛార్జికి నోటీస్ వెంటనే పంపించాలట. నోటీస్ పంపించాలి. forthwith send notice and shall also send with such notice a copy of the list if any prepared under section 103. 103 కింద సోదా నిర్వహించినప్పుడు లిస్ట్ ప్రిపేర్ చేస్తారా, ఆ లిస్ట్ ఏదైనా ఉంటే ఆ లిస్ట్ కూడా ఆ నోటీస్ తో పాటే పంపాలి. మళ్ళీ అండ్ షల్ ఆల్సో సెండ్ టు ది నియరెస్ట్ మేజిస్ట్రేట్ ఎంపవర్డ్ టు టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ద అఫెన్స్. ఆ నేరాన్ని కాగ్నిజెన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి నియరెస్ట్ మేజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా ఆ కాపీస్ పంపించాలి అని చెప్తున్నారు. సరే. The owner or occupier of the place searched shall on application be furnished free of cost with a copy of any record sent to the magistrate and subsequent court. మరి మేజిస్ట్రేట్ గారికి ఆ కాపీలు పంపిస్తారు కదా, ఆ కాపీని ఫ్రీ ఆఫ్ కాస్ట్ తీసుకున్నటువంటి ఇది ఓనర్ కి లేదా ఆక్యుపైర్ కి ఉంటుంది. వాళ్ళు అప్లికేషన్ పెడితే అది ఇస్తారు. సార్ ఇక్కడ నియరెస్ట్ మ్యాజిస్ట్రేట్ అంటే ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ ఏ పరిధిలోకి వస్తుందో అదర్ పోలీస్ స్టేషన్ మ్యాజిస్ట్రేట్ గారికి ఇవ్వాలంటారా సార్, లేకపోతే ఆ పోలీస్ స్టేషన్ ఎంత దగ్గరలో మేజిస్ట్రేట్ ఉంటారో వాళ్ళకి ఇవ్వాలంటారా సార్? అది ఇక్కడ మనకు నియరెస్ట్ మేజిస్ట్రేట్ పక్కన ఇంకొకటి కూడా ఇచ్చాడు సార్. నియరెస్ట్ మేజిస్ట్రేట్ ఎంపవర్డ్ టు టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ది అఫెన్స్. మరి ఏ కోర్టు మేజిస్ట్రేట్ దానికి సిసి నంబర్ ఇవ్వగలుగుతాడో ఆ దగ్గరలో మేజిస్ట్రేట్. అర్థమైంది సార్. అంటే ఆ అఫెన్స్ ని ఆ కాగ్నిజెన్స్ తీసుకోవడానికి ఎంపవర్మెంట్ ఉన్నటువంటి మేజిస్ట్రేట్ అని అన్నారు. అదే ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ ఏదైతే మేజిస్ట్రేట్ గారి పరిధిలో. సార్ నమస్తే. నాకు ఇక్కడ మ్యాజిస్ట్రేట్ అనేటటువంటి పదాన్ని వాడారు సార్.
అవును సార్, కానీ ఇది అదే సార్, ఇది సేమ్ సార్. ఆఖరిలో డిస్కస్ చేద్దాం సార్. ఆఖరిలో డిస్కస్ చేద్దాం. మేజిస్ట్రేట్ అన్నారు, బాగానే ఉంది, అదే ఆఖరిలో పాయింట్ డిస్కస్ చేద్దాం. సరే సార్. నెక్స్ట్ 187 అనేది ఇది చాలా ముఖ్యమైనది. మీరు ఇది కొత్తగా మళ్ళీ దీనికి అడిషన్స్ అంటూ చేశారు, కొద్దిగా మార్పులు చేశారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా మనం బాగా చూసుకుందాం. సరే, కేర్ఫుల్గా వినండి. ప్రొసీజర్ వెన్ ఇన్వెస్టిగేషన్ కెనాట్ బి కంప్లీటెడ్ ఇన్ 24 hours. మామూలుగా అరెస్ట్ చేసిన వ్యక్తుల్ని ఎంతకాలం కంటే ఎక్కువ పెట్టుకోకూడదు అని రూల్ ఉంది మనకి. 24 hours సార్. 24 24 hours గంటలు. 24 గంటలు కస్టడీ పెట్టుకోవచ్చు. అంతకు మించి ఆ లోపల మీరు మేజిస్ట్రేట్ గారి ఎదుట ప్రొడ్యూస్ చేయాలన్నటువంటిది ఇది అనమాట కదా. ఇది సార్ ఇక్కడ బాగా గమనించండి. whenever any person is arrested and detained, రెండు ఇన్ కస్టడీ, వాళ్ళని అరెస్ట్ చేసి అదుపులో పెట్టుకున్నారు. అండ్ ఇట్ అపియర్స్ దట్ ఇన్వెస్టిగేషన్ కెనాట్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ 24 hours ఫిక్స్డ్ బై సెక్షన్ 58. అరెస్ట్ అయితే చేశారు, అదుపులో అయితే పెట్టుకున్నారు, కస్టడీ అయితే పెట్టుకున్నారు. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 24 hours అది దర్యాప్తు పూర్తయ్యేటువంటి అవకాశం అయితే లేదు అని అనిపిస్తోంది, అపియర్స్ అనిపిస్తోంది. మరి అండ్ దేర్ ఆర్ గ్రౌండ్స్ ఫర్ బిలీవింగ్ దట్ ద అక్యూజేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఈస్ వెల్ ఫౌండెడ్. ఏదైతే వచ్చినటువంటి సమాచారం లేదా ఆరోపణ ఏదైతే ఉందో అక్యూజేషన్, అది వెల్ ఫౌండెడ్ అంటే ఇది ఇతను నేరం ఖచ్చితంగా చేసుకుంటాడు అని నమ్మదగినటువంటిగా ఉన్నాయి గ్రౌండ్స్. అలాంటి బలమైన నమ్మకం ఉంది. ది ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్, ఆయన కానీ ఆర్ ది పోలీస్ ఆఫీసర్ మేకింగ్ ది ఇన్వెస్టిగేషన్, దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్ కానీ ఆయన ఎలా ఉండాలి? ఇఫ్ ఈస్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్, మళ్ళీ దర్యాప్తు చేసే అధికారి హెడ్ కానిస్టేబుల్ ఉండద్దు, ఏఎస్ఐ ఉండద్దు, ఆయన సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంకు తక్కువ కాకుండా ఉండాలి. ఆయన ఏం చేయాలంటే 24 గంటల లోపల దర్యాప్తు ముగించలేని పక్షంలో ఎవరిని, ఆ పర్సన్ని షల్ forthwith transmit to the nearest magistrate a copy of the entries in the diary written after specified relating the case and shall at the same time forward the accused to such magistrate. మేజిస్ట్రేట్ గారి ముందుకి అతన్ని తీసుకెళ్ళాలి, ఆ పర్సన్ని. దాంతో పాటు ఏమి ఇవ్వాలి? కాపీ ఆఫ్ ఎంట్రీస్ సార్, డైరీ. ఇది ఖచ్చితంగా ఉండాలి. ఇది ఓల్డ్ సెక్షన్ 167, మనము ఫ్రీ బెయిల్ అని మాట్లాడుకుంటూ ఉంటామే, దానికి కరస్పాండింగ్ సెక్షన్ 187, అది 167. ఇది 24 గంటల లోపల దర్యాప్తు ముగించలేని పక్షంలో సబ్ ఇన్స్పెక్టర్ కు ర్యాంకు తక్కువగా కాకుండా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ మేకింగ్ ది ఇన్వెస్టిగేషన్ లేదా ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్, ఆ అరెస్ట్ కాబడినటువంటి డీటెయిన్ చేయబడినటువంటి వ్యక్తిని కాపీ ఆఫ్ ది ఎంట్రీస్ ఇన్ ది డైరీ, కేసు డైరీతో సహా తీసుకెళ్లి మేజిస్ట్రేట్ గారి ముందుకి పంపించాలన్నమాట. ది మేజిస్ట్రేట్ టు హూమ్ అన్ అక్యూజ్డ్ పర్సన్ ఈస్ ఫార్వర్డెడ్ అండర్ దిస్ సెక్షన్, ఈ సెక్షన్ కింద ఫార్వర్డ్ ఏ మేజిస్ట్రేట్ ముందరికి ఫార్వర్డ్ చేస్తామో ఆ మేజిస్ట్రేట్ మే irrespective of whether he has or has no jurisdiction to try the case, ఆ కేసును విచారించడానికి తగిన అతనికి ఈ హ్యాజ్ ఆర్ హ్యాజ్ నో, అతనికి జ్యూరిస్డిక్షన్ ఉన్నా లేకపోయినా సంబంధం లేకుండా, ఆఫ్టర్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్, పరిగణనలోకి తీసుకోవాలి ఏమి, వెదర్ సచ్ పర్సన్ హ్యాస్ నాట్ బీన్ రిలీజ్డ్ ఆన్ బెయిల్ ఆర్ హిస్ బెయిల్ హ్యాస్ బీన్ క్యాన్సల్డ్. ఒకవేళ అతను ఇది బెయిల్ పైన రిలీజ్ అయ్యాడా లేదా అతను ఇచ్చినటువంటి బెయిల్ క్యాన్సిల్ అయిందా అన్న దానిలను పరిగణించి, ఆఫ్టర్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్, పరిగణించిన తర్వాత ఏం చేయొచ్చు అంటే ఆథరైజ్ ఫ్రమ్ టైం టు టైం, కాలానుగుణంగా ఆథరైజ్ చేయొచ్చు. అంటే ఇలా చేయండి అని ఆథరైజేషన్ ఇవ్వచ్చు. దేనికోసము అంటే ఆథరైజ్ ది డిటెన్షన్ ఆఫ్ ది అక్యూజ్డ్, వాళ్ళని ఈ ముద్దాయిని నిర్బంధించడానికి
అధికారం ఇవ్వచ్చు. ఎక్కడ నిర్బంధించడానికి, ఎక్కడ పెట్టుకోవడానికి అంటే ఇన్ సచ్ కస్టడీ యాజ్ సచ్ కస్టడీ గుర్తుపెట్టుకోండి, యాజ్ సచ్ మేజిస్ట్రేట్ థింగ్స్ ఫిట్. ఆ మేజిస్ట్రేట్ ఏది యుక్తము అనుకుంటాడో, ఏది ఇస్తే బాగుండు అనుకుంటాడో ఆ కస్టడీకి సచ్ కస్టడీ. ఇక్కడ కస్టడీ 2 రకాలు ఉంటుంది. కస్టడీ అన్నది పోలీస్ కస్టడీ ఒకటి ఉంటుంది, తర్వాత జ్యుడిషియల్ కస్టడీ, జ్యుడిషియల్ కస్టడీ అని ఒకటి. ఆ 2 కస్టడీల్లో ఆయనకి ఏది తోస్తే అది ఆయన ఆథరైజ్ చేయొచ్చు డిటెన్షన్ చేస్తూ. ఎంతకాలం పాటు అంటే ఫర్ ఎ టర్మ్ నాట్ ఎక్సీడింగ్ 15 days ఇన్ ది హోల్ ఆర్ ఇన్ ది పార్ట్స్ అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ది ఇనిషియల్ 40 days. ఇది ఇది 40 days తర్వాత చూద్దాం. 15 రోజులు. ఎ టర్మ్ నాట్ ఎక్సీడింగ్ 15 days ఇన్ ది హోల్, మొత్తం మీద 15 days కి అయితే మించకూడదు. ఆర్ ఇన్ ది పార్ట్స్, పార్ట్స్ ఇచ్చినా సరే 15 days మించకూడదు. ఎంత లోపల అంటే at any time during the initial 40 days or 60 days out of detention period of 60 days or 90 days as the case may be, as provided in subsection 3. నైంటీ డేస్ వరకు పెట్టుకోవచ్చు అన్న క్రమంలో 60 days లోపల, 60 days వరకు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడానికి 60 days వరకు టైం ఇస్తాము అన్న అఫెన్సర్ విషయంలో 40 days లోపల. అర్థమైందా? సార్ మళ్ళీ చెప్పండి సార్ ఒకసారి. సార్ ఇక్కడ నాకు ఒక డౌట్ ఉంది సార్. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అంటే జ్యుడిషియల్ గారే కాకుండా ఎవరి దగ్గరికైనా తీసుకెళ్ళిపోవచ్చా సార్? తీసుకెళ్తారు సార్. వీళ్ళ యాబ్సెన్స్ లో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ దగ్గర కూడా తీసుకెళ్తారు. అది తర్వాత చూద్దాం. ఇది మొత్తం మీద 15 days అయితే మించొద్దు. అది పార్ట్లుగా కూడా ఉండొచ్చు. అంటే 2 రోజులు, ఇప్పుడు 2 రోజులు ఇస్తారు, మళ్ళీ 3 రోజులు ఇస్తారు, మళ్ళీ 4 రోజులు ఇస్తారు. అట్లా మొత్తం మీద ఎంతకు మించకూడదు? 15 days మించకూడదు సార్. 15 days కి మించకుండా ఇవ్వచ్చు అన్నమాట. అయిందా? సార్ ఆ 15 days ఎప్పుడు డిటెన్షన్ ఇది ఇవ్వాలి అంటే, మీకు ఒక్క నిమిషం ఉందండి, స్క్రీన్ అక్కడ పోదాము. ఇక్కడ వచ్చేసి 90 days మీకు 90 days అని ఒకటి, 60 days అని. రూల్ ఏముందంటే, డెత్, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ లేదా 10 years మినిమం, నాట్ లెస్ దాన్ 10 years పనిష్మెంట్ పడే వాటికి 90 రోజుల లోపల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయకపోతే వాడిని బెయిల్ పైన వదిలేస్తారు అన్నది రూల్. అయిందా? మిగతా వాటికి 60 days టైమ్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫైల్ చార్జ్ షీట్ అని ఇచ్చారు మనకు. సబ్జెక్ట్ 3 అంటే అదే అనమాట. ఇక్కడ మనకు 40 days 60 days అని ఇచ్చారా? ఇచ్చారు సార్. 40 days 60 days అన్నా. 60 days కి సంబంధించిన నేరాలకు వచ్చేసి 40 days, 90 days కి సంబంధించిన దానికి వచ్చేసి 60 days. 60 days. ఈ 60 days కూడా ఏవి అంటే,
ఇనిషియల్ మొదటి 40 రోజులు, మొదటి 60 రోజులు ఉందా? ఎస్ సార్, ఉంది సార్. ఇక్కడ ఈ 15 days అన్నది హోల్ కానీ లేదా పార్ట్లు కానీ ఇవ్వచ్చు అనమాట. సరే, ఒక అతన్ని 24 గంటల లోపల దర్యాప్తు పూర్తి కాలేదు అనే ఒక చిన్న నేరం అనుకోండి, అంటే డెత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఆ 10 years కాకుండా వేరేది అనుకోండి, వాడిని తీసుకొచ్చి ఇక్కడ వేశారు. వేసిన తర్వాత ఆయన జ్యుడిషియల్ కస్టడీకి అయితే పంపించాడు జడ్జి గారు. ఇది మళ్ళీ పోలీస్ వాళ్ళు పిటిషన్ వేస్తారు, పోలీస్ కస్టడీకి ఇవ్వండి, ఈ నుంచి ఇంకా సమాచారం రాబట్టాల్సి ఉంది అని చెప్పేసి పోలీస్ కస్టడీకి పిటిషన్ వేస్తారు. ఇంతకు ముందు ఏముండేది రూల్ అంటే ఫస్ట్ 15 రోజుల లోపలనే పోలీస్ కస్టడీ ఇచ్చేవాడు. మొదటి 15 రోజుల లోపలే పోలీస్ కస్టడీ తీసుకోవాలి సార్. ఇచ్చేవాళ్ళు కూడా, వేసుకోవచ్చు కంటే ఇచ్చేవాళ్ళు కూడా మొదటి 15 లోపలనే ఇచ్చేవాళ్ళు. అంటే మొత్తం 14 రోజులు అనుకోండి, ఆ 14 రోజులు పోలీస్ కస్టడీ ఇవ్వచ్చు, లేదు 10 రోజులు పోలీస్ కస్టడీ ఇవ్వచ్చు, వారం ఇవ్వచ్చు, ఎట్లయినా సరే మొత్తం మీద ఆ 15 రోజుల లోపలనే అయిపోయేది అనమాట. ఇప్పుడు ఆ 15 రోజులని కాస్త ఎంతవరకు పెంచారు? 40 days పెంచినట్లు 40 days. అంటే మొదటి 40 రోజుల లోపల పోలీస్ కస్టడీ పిటిషన్ వేసుకుని వాడిని కస్టడీలోకి తీసుకోవచ్చు. పీరియడ్ అయితే మాత్రం నాట్ మోర్ దాన్ 15 days. 15 days పీరియడ్స్ ఏముంది, బట్ డేస్ ఇస్తారు. ఈ 40 రోజుల లోపల మనం అనుకుందాం, ఈ 40 రోజుల లోపల ఒక ముద్దాయిని ఎన్నిసార్లు పోలీసులు కస్టడీకి తీసుకోవచ్చు? 15 days మాత్రమే తీసుకోవాలా? తీసుకోవచ్చు. ఎన్నిసార్లు? 15 సార్లు తీసుకోవచ్చు. 15 సార్లు తీసుకోవచ్చు సార్. వన్ డేతో 15 సార్లు తీసుకోవచ్చు. అట్లా వాళ్ళు మొత్తం మేజిస్ట్రేట్ గారు ఇస్తే, సరే ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు 15 days నేను పోలీస్ కస్టడీకి ఇస్తున్నాను ఒకటేసారి అని రాయొచ్చు. లేదు వీళ్ళు వేస్తారనుకోండి, సరే ఒక 5 రోజులు తీసుకెళ్ళు అని చెప్పి ఇవ్వచ్చు. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే, ఈ రోజు రిమాండ్ ఇచ్చారు, వాళ్ళు రేపే పిటిషన్ వేస్తారు, మేజిస్ట్రేట్ గారు 5 రోజులు ఇస్తారు. అప్పటికి ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుంది? మహా అంటే వారం కంప్లీట్ అవుతుంది కదా. ఇంకా మనకు ఇంకా 33 రోజులు ఉంటుంది. ఆ 33 రోజుల లోపల వారం తర్వాత మళ్ళీ వచ్చి ఇంకా 5 రోజులు ఇవ్వండి అని అడగచ్చు వాడు. మళ్ళీ ఒక 10 days తర్వాతనో 20 days తర్వాత మళ్ళీ వచ్చి ఇంకో 5 రోజులు అడగచ్చు. అట్లా 40 రోజులు పెంచి దీనికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని చేసి పెట్టారు ముద్దాయికి. అంటే ఇంకొక ఇది ఏముందంటే, ఈ లోపల వానికి బెయిల్ వచ్చింది అనుకోండి, మామూలుగా రెగ్యులర్ బెయిల్ బయటకు వెళ్ళిపోతాడు అంతే. అదనమాట. ఇది 90 days సంబంధించి ఇన్వెస్టిగేషన్ కు టైం ఉన్న పరిస్థితులు అయితే 60 రోజుల పాటు ఇనిషియల్ మొదటి 60 రోజులు 15 రోజులు హోల్ కానీ 15 రోజులు పార్ట్లు కానీ పోలీస్ కస్టడీకి ఇచ్చేటువంటి, పోలీస్ కస్టడీ అని లేదు, సచ్ కస్టడీ అన్నారు కదా, ఇవ్వచ్చు అని ఇది చేశారనమాట. ఇది 15 రోజులు కాస్త 40 రోజులకి ఇది వెళ్ళిపోయింది. మొదటి 15 రోజులు పోయి మొదటి 40 రోజులు వచ్చేసింది. దాని మీద కూడా డిస్కషన్ జరుగుతూ ఉంది, చూద్దాం ఎంతవరకు చేస్తారో. ఇప్పుడు మీకు ఇదైతే అర్థమైంది. ఇప్పుడు చూడండి, ఆథరైజ్ డిటెన్షన్ ఆఫ్ ద అక్యూజ్డ్ ఇన్ సచ్ కస్టడీ, అంటే ఆయన ఏ కస్టడీ అనుకుంటే ఆ కస్టడీలో పెట్టొచ్చు అనమాట, ఆథరైజ్ ని ఇవ్వచ్చు. యాజ్ సచ్ మెషర్ థింగ్స్ ఫర్ ఎ టర్మ్ నాట్ ఎక్సీడింగ్ 15 days ఇన్ ది హోల్ ఆర్ ఇన్ పార్ట్స్ అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ది ఇనిషియల్ 40 days ఆర్ 60 days అవుట్ ఆఫ్ డిటెన్షన్ పీరియడ్ ఆఫ్ 60 days ఆర్ 90 days. మామూలుగా 60 days 90 days రెగ్యులర్గా ఇంత ముందు ఉన్నదే అనమాట. దాంట్లో కూడా 60 days ఉన్న చోట 40 రోజులు, 90 days ఉన్న చోట 60 రోజులు ఇనిషియల్ అని చెప్పేసి పెట్టారు, మొదటి అని పెట్టారు. యాజ్ ది కేస్ మేబీ యాజ్ ప్రొవైడెడ్ ఇన్ సబ్సెక్షన్ 3. అండ్ ఇఫ్ హీ హాజ్ నో జ్యూరిస్డిక్షన్ టు ట్రై ది కేస్ ఆర్ కమిట్ ఇట్ ఫర్ ట్రయల్, ఆయనకు అధికారం లేదనుకోండి, ఏది జ్యూరిస్డిక్షన్ లేదనుకోండి ఆ కేసు విచారించడానికి లేదా
పై కోర్టుకు కమిట్ చేయడానికి ఆయనకి జ్యూరిస్డిక్షన్ లేనప్పుడు అండ్ కన్సిడర్స్ ఫర్దర్ డిటెన్షన్ అన్నెసరీ, he may order the accused to be forward to a magistrate having such a jurisdiction. అలాంటి పక్షంలో నాకు జ్యూరిస్డిక్షన్ లేదప్ప నాకెందుకు తలనొప్పి అనుకున్నప్పుడు, లేదు ఫర్దర్ డిటెన్షన్ అన్నెసరీ అనుకున్నప్పుడు ఆయన ఏం చేయొచ్చు అంటే జ్యూరిస్డిక్షన్ ఉన్న మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళండి, నా దగ్గర వద్దు అని చెప్పేసి అనొచ్చు అనమాట. ఇక్కడ పైన ఏమనుకున్నాం, ఏ మేజిస్ట్రేట్ అయినా సరే అతనికి జ్యూరిస్డిక్షన్ ఉన్నా లేకపోయినా అన్నాం కదా ఇక్కడ, ఇర్రెస్పెక్టివ్ whether he has or has no jurisdiction to raise the case అన్నాం కదా, అదనమాట. నెక్స్ట్, the magistrate may authorize the detention of the accused person beyond the period of 15 days if he is satisfied that adequate grounds exist for doing so, but no magistrate shall authorize detention of the accused person in custody under this subsection for a total period exceeding 15 రోజులు మించి కూడా అతను డిటెన్షన్ అయితే ఆర్డర్ ఇవ్వచ్చు. ఒకవేళ అతను సాటిస్ఫై అయితే, దేనికోసం, అడిక్వేట్ గ్రౌండ్స్ ఎగ్జిస్ట్, దీనికి చాలినంత కారణాలు ఉన్నాయి, నేను ఇలా డిటెన్షన్ ఎక్స్టెండ్ చేయడానికి చాలినంత కారణాలు ఉన్నాయి అని మేజిస్ట్రేట్ గారికి అనిపిస్తే ఆయన డిటెన్షన్ ని బియాండ్ పీరియడ్ ఆఫ్ 15 days కూడా ఇవ్వచ్చు అని అనుకున్నాం. అయితే ఆ డిటెన్షన్ ఈ పీరియడ్ అయితే ఎక్సీడ్ కాకూడదు. ఏ పీరియడ్ అన్నప్పుడు ఇందాక మనం 90 days 60 days చదువుకున్నాం కదా, అది 90 days వేర్ ఇన్వెస్టిగేషన్ రిలేట్స్ టు అన్ అఫెన్స్ పనిషబుల్ విత్ డెత్, కామాకు నేను నిన్న కామా గురించి చెప్పాను మీకు, చెప్పారు సార్. పక్కనే అడిగారు. ఇప్పుడు మీకు గుర్తు వస్తుంది విత్ డెత్, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ ఆఫ్ 10 years ఆర్ మోర్. నిన్న మనం చదువుకున్న దానికి నాట్ లెస్ దాన్ 10 years చదువుకున్నాం మనం నిన్న కదా, నాట్ లెస్ దాన్ అని చెప్పాను కదా, నాట్ లెస్ దాన్ 10 years చదువుకున్నాం. ఇప్పుడు మాయమైపోయింది, లేదు చూడండి, నాట్ లెస్ దాన్ 10 years అని ఉందా ఇక్కడ? లేదు సార్, ఫర్ టర్మ్ 10 years ఆర్ మోర్ అని ఉంది. లేదు, నేను అదే చెప్తున్నది, అక్కడి వరకు అంతవరకు ఆ రేపుకి సంబంధించింది ఆ నేరాలకు మాత్రమే మినిమం పనిష్మెంట్ 10 years ఉండేది. అంటే పనిష్మెంట్ ఇస్తే అంతకు తక్కువ వేయకూడదు అని ఉండేది. దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసుకుంటూ మనం లెస్ దాన్ 10 years అని ఇచ్చేవాళ్ళు అనమాట. అది కాదు, ఇక్కడ కరెక్టే రాశారు చూడండి. ఇది డెత్, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, ఇంప్రిజన్మెంట్ ఫర్ ఏ టర్మ్ ఆఫ్ 10 years ఆర్ మోర్, 10 లేదా అంతకు మించి ఎక్కువ ఉన్న నేరాలు యావజ్జీవ కారాగార శిక్ష పడేటివి, డెత్ పడేటివి. ఆ డెత్ కి మధ్యలో కామా ఉంది తప్పితే ఓఆర్ అని లేదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అంటే అర్థం ఏంటంటే, డెత్ కామా లేకుండా మధ్యలో ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అంటే చాయిస్, ఇది కానీ అది కానీ వేస్తారు ఆ నేరానికి. అవును సార్, 2 ఆప్షన్స్ వేస్తే డెత్ వేలా లేదా ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అంటే అది అర్థం, 2 ఉంటాయి, అది ఖచ్చితంగా. లేదు, ఇక్కడ ఏమిచ్చారు, డెత్ కానీ అంటే డెత్ తో అయినా సరే, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అయినా సరే, ఇంప్రిజన్మెంట్ ఫర్ టర్మ్ 10 years ఆర్ మోర్ అయినా సరే, అంటే 3 రకాలైనవన్నీ అర్థం ఉంటారు. డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అంటే ఒకటే అన్నమాట. అట్లా ఎక్కడ ఉంటుంది మీకు డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ పనిష్మెంట్ పడే టేబుల్ చూద్దామా ఒకసారి? చూద్దాం సార్. కామా లేకుండా ఉన్నవి చూడండి. సరే, మీకు టైం వేస్ట్ అవుతుంది, క్లాస్ అయిన తర్వాత చూద్దాము. 5 గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి. ఈ 3 నేరాలకు సంబంధించి అయితే 90 days కి మించి డిటెన్షన్ ఆర్డర్ వేయకూడదు. అదే ఈ విషయానికి వచ్చేస్తే మనకి 60 days ఎప్పుడు అంటే 60 days వేర్ ది ఇన్వెస్టిగేషన్ రిలేట్ టు ఎనీ అదర్ అఫెన్స్.
అయినా మిగతా నేరాలకు సంబంధించి 60 రోజులకు మించి డిటెన్షన్ అయితే ఇవ్వకూడదు. అండ్ ఆన్ ది ఎక్స్పైరీ ఆఫ్ ది సెట్ పీరియడ్ ఆఫ్ 90 days or 60 days, as the case may be, the accused person shall be released on bail if he is prepared to and does furnish bail. అతను బెయిల్ ఇవ్వడానికి ప్రిపేర్ గా ఉండి బెయిల్ ఇచ్చాడు అనుకోండి, వాడు బెయిల్ ఇవ్వడం అంటే సరికాదు, ముద్దాయ బెయిల్ ఇస్తాడు, కోర్టు బెయిల్ తీసుకుంటుంది. And every person released on bail under the subsection shall be deemed to be so released under the provisions of chapter 35 for the purpose of that chapter. మామూలుగా రెగ్యులర్ బెయిల్ వస్తే ఎలా రిలీజ్ అవుతారో అలా రిలీజ్ అయినట్టుగానే భావించుకోబడుతుంది. బాగా గుర్తు పెట్టుకోండి. బెయిల్ ఇవ్వడం ఎవరిస్తారు? బెయిల్ ఇవ్వడం బెయిల్ అక్యూజ్డ్ ఇస్తారు సార్, ఇస్తారు. కోర్టు బెయిల్ తీసుకుంటుంది. తర్వాత no magistrate shall authorize detention of the accused in custody of the police under this section unless the accused is produced before him in person for the first time and subsequently every time till the accused remains in the custody of the police. But the magistrate may extend further detention in judicial custody on production of the accused either in person or through the audio video electronic means. ఇప్పుడు పోలీస్ కస్టడీకి ఇస్తారు కదా, నో మేజిస్ట్రేట్ షల్ ఆథరైజ్ డిటెన్షన్ ఆఫ్ ద అక్యూజ్డ్ ఇన్ కస్టడీ ఆఫ్ పోలీస్ అండర్ దిస్ సెక్షన్. ఈ సెక్షన్ కింద పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటే మొదట మనిషిని తీసుకొని వచ్చి మేజిస్ట్రేట్ గారి ముందర హాజరుపరచాలా. ఫస్ట్ టైం వచ్చేసి ఇన్ పర్సన్ హాజరుపరచాలా. అయిందా? సార్. అండ్ సబ్సిక్వెంట్లీ ఎవరీ టైమ్ టిల్ ద అక్యూజ్డ్ రిమైన్స్ ఇన్ ద కస్టడీ ఆఫ్ ది పోలీస్. అతను పోలీస్ కస్టడీలో ఉన్నంత కాలము అతన్ని మేజిస్ట్రేట్ ముందర హాజరుపరుస్తూ ఉండాల. మీకు పోలీస్ కస్టడీకి ఇచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఊరికే డాకెట్ పైన రాయరు. జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చేటప్పుడు డాకెట్ పైన రాస్తారా? జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చేటప్పుడు ఏం రాస్తారు? రిమాండ్ రిపోర్ట్ పైన. జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చేటప్పుడు రిమాండ్ రిపోర్ట్ పోలీసులు తీసుకుని వస్తారు కదా, దాని బ్యాక్ సైడ్ దాని మీదనో డాకెట్ వేసి డాకెట్ పైన రాస్తారు ఏమని? అక్యూజ్డ్ ఆర్ ప్రొడ్యూస్డ్, ఒకడు ఉంటే ఒకడు, ఈజ్ ఆర్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ మీ త్రూ సో అండ్ సో కానిస్టేబుల్స్, ఏంటంటే ఎవరో ఆఫీసర్ వస్తే ఆఫీసర్ అని చెప్పేసి రాసి పెరూజ్డ్ ది రికార్డ్స్, కేసు డైరీ రాస్తారు. ఎఫ్ఐఆర్ కేసు డైరీ పెరూజ్ చేశాను అండ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ దట్ దేర్ ఆర్ గ్రౌండ్స్ అని చెప్పేసి రాస్తారు. గ్రౌండ్స్ అని చెప్పి ఇప్పుడు గ్రౌండ్స్ రాయకుండా రిమాండ్ ఇస్తే కుదిరే పని కాదనమాట, ఖచ్చితంగా రాయాలన్నమాట. ఇది ప్రైమా ఫేసి కేసెస్ మేడ్ అవుట్ అగేన్స్ట్ ది అక్యూజ్డ్ అని రాసి ఆయన్ని ది అక్యూజ్డ్ ఈస్ ఆర్డర్ టు బి సెంట్ టు జ్యుడిషియల్ కస్టడీ టిల్ అని చెప్పేసి ఒక డేట్ ఇచ్చి పంపించేస్తారు. ఒక పేరా రాస్తారు అంతే మామూలుగా జ్యుడిషియల్ కస్టడీకి అయితే. అదే పోలీస్ కస్టడీకి అనుకోండి ఏమేమి రాస్తారు తెలుసా మీకు? పోలీస్ కస్టడీ ఆర్డర్ చూసారా ఎప్పుడన్నా? లేదు సార్, విన్నాం. కాకపోతే ఎవ్రీడే తీసుకొచ్చి మళ్ళీ మేజిస్ట్రేట్ ముందర అపియర్ చేయాలని చెప్పేసి అయితే రాస్తారు అని విన్నాం. రాస్తారు. పోలీస్ కస్టడీకి ఇచ్చినప్పుడు డీటెయిల్డ్ ఆర్డర్ రాస్తారు. బెయిల్ ఆర్డర్, సెషన్స్ కోర్టులో బెయిల్ ఆర్డర్ వస్తుంది కదా, అలా రాస్తారు. డీటెయిల్డ్ రీజన్స్ అన్ని రాస్తారు. రాసిన తర్వాత అక్యూజ్డ్ ని కస్టడీకి తీసుకునే ముందు మెడికల్ ఎగ్జామినేషన్, మళ్ళీ తర్వాత కూడా తీసుకుని కోర్టుకు తీసుకుని వచ్చి ప్రొడ్యూస్ మెడికల్ ఎగ్జామినేషన్. ఆ మధ్యలో ది ఇంటరాగేషన్ షుడ్ బి ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ హిస్ అడ్వకేట్ ఆఫ్ హిస్ చాయిస్ అని కూడా రాస్తారు. దాంట్లో అడ్వకేట్ ఎదురుగానే చేయాలి, కాకపోతే ఆ కనుచూపు మేరలో ఉన్నంటే మళ్ళీ అడ్వకేట్ వచ్చి ఇంటి పక్కనే కూర్చోడు, దూరంగానే ఉండాలన్నమాట. అలా అని రాసి ఉంటారు. అది పోలీస్ కస్టడీకి అయితే పర్సనల్ గానే తీసుకొచ్చి చూపెట్టాలా. డిఫరెన్స్ తెలుసుకోండి. పోలీస్ కస్టడీకి ఇచ్చినప్పుడైతే ప్రొడ్యూస్ ఎట్లా చేయాలా? ఇన్ పర్సన్ ఫర్ ది ఫస్ట్ టైం, సబ్సిక్వెంట్ గా కూడా ఎవ్రీ టైమ్ పర్సనల్ గా కస్టడీ. పోలీస్ కస్టడీలో ఉన్నంత కాలము వాడిని తీసుకుని పర్సనల్ గా తీసుకుని వచ్చి చూపిస్తూ ఉండాలా. కానీ బట్ ది మేజిస్ట్రేట్ మే ఎక్స్టెండ్ ఫర్దర్ డిటెన్షన్ ఇన్ జ్యుడిషియల్ కస్టడీ. జ్యుడిషియల్ కస్టడీలో అయితే సబ్ జైలు నుంచి అనుకోండి, అలాంటప్పుడు ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఎయిదర్ ఇన్ పర్సన్ ఆర్ త్రూ ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ మీన్స్. వీడియోలు చూపెడతా ఉంటారు తెలుసా జైలు నుంచి. ఎస్కార్ట్ తక్కువ ఉంది, అంత దూరం నుంచి తీసుకురావడం అనే ఉద్దేశంతో
చూపెడతా ఉంటారు, వీడియో కాల్లో చూపెట్టి ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. చేస్తారు కదా సార్, అక్కడ చంద్రబాబు తేడా నాయుడు గారు చేసింది అదే కదా సార్. తేడా గమనించాల్సిందంటే జ్యుడిషియల్ కస్టడీ అయితే వీడియోలో కూడా చూపించవచ్చు, పోలీస్ కస్టడీ అయితే ఇన్ పర్సన్ చూపించాల్సిందే, తీసుకొచ్చి చూపించాల్సిందే. అది మనకు గమనించండి. No magistrate of the second class, not specially empowered in this behalf by the High Court, shall authorize detention in the custody of the police. సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దగ్గరికి వస్తే ఆయన మటుకు పోలీస్ కస్టడీకి ఇవ్వడానికి అయితే లేదు. ఒక క్వశ్చన్ అడుగుతాం, ముద్దాయిని సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేశారు, వాళ్ళు పోలీస్ కస్టడీకి అడుగుతున్నారు, ఇవ్వచ్చునా లేదా, ఇచ్చారు, తప్ప ఒప్ప, అలాంటి క్వశ్చన్ అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? ఇవ్వకూడదు అని చెప్పాలి. ఇవ్వకూడదు. సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కి ఆ పోలీస్ కస్టడీకి ఇచ్చే పవర్ లేదు అని చెప్పేసి. హైకోర్టు నుంచి ఆథరైజేషన్ ఉంటే ఇవ్వచ్చు సార్, ఉంటే ఇవ్వచ్చు. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే చూద్దాము. ఫర్ ది అవాయిడెన్స్ ఆఫ్ డౌట్స్, మన సందేహాలు నివారించడానికి, అవాయిడ్ చేయడానికి, ఇట్ ఈస్ హియర్ బై డిక్లేర్ దట్ నాట్ విస్టాండింగ్ ది ఎక్స్పైరీ ఆఫ్ పీరియడ్ స్పెసిఫైడ్ ఇన్ సబ్సెక్షన్ బి, ది అక్యూజ్డ్ షల్ బి డిటైన్ ఇన్ కస్టడీ సో లాంగ్ యాజ్ హి డస్ నాట్ ఫర్నిష్ బెయిల్. సరే, మామూలుగా 90 days కంప్లీట్ అయితేనే వదిలేయాలని చెప్తున్నారు కదా, అతను జామీను సమర్పించేంత వరకు అతను లోపలైతే పెట్టుకోవచ్చు అని చెప్తారు. If any question arises whether an accused person was produced before the magistrate as required on subsection 4 అనుకున్నాం కదా మనం, subsection 4 అని ఇక్కడ అనుకున్నాం కదా, ఇది 4. ఒక్క నిమిషం. The production of the person, accused person, may be proved by his signature on order authorizing detention or by the order certified by the magistrate as to the production of the accused person through the audio video electronic means as the case may be. ఇలా అతన్ని ప్రొడ్యూస్ చేసినట్లు ఎలా మనం ప్రూవ్ చేసుకోవచ్చు అంటే, మీరు గమనించుంటారో లేదో, రిమాండ్ ఎక్స్టెన్షన్ కు పోలీస్ వాళ్ళు సబ్ జైలు నుంచి తీసుకుని వస్తారా, ఇక్కడ నిలబెడతారు. ముద్దా ఎక్కడ నిలబడాలో అక్కడ నిల్చోబెట్టిన తర్వాత ఈ కానిస్టేబుల్ ఒక చిన్న వారెంట్ పేపర్ తీసుకుని వెళ్ళి బెంచ్ క్లర్క్ ఇస్తాడు తెలుసా? దాంట్లో వీడి సంతకం ఉంటది, ముద్దాయి సంతకం ఉంటది అనమాట, ఉంటది. మేజిస్ట్రేట్ గారి పై నుంచి ఊరికి ఇనిషియల్ వేస్తాడు, RE అని రాస్తారు, రిమాండ్ ఎక్స్టెండ్ టిల్ అని చెప్పేసి రాసి మళ్ళీ వాడికి వెనక్కి ఇచ్చేస్తాడు, తీసుకెళ్తాడు. ఆ స్లిప్ ఏదైతే ఉందో అది చాలు, వాడిని ప్రొడ్యూస్ చేశారా లేదా కోర్టులో అన్నదానికి ఇవన్నీ సాక్ష్యాలు ఏం అవసరం లా, ఆ సంతకం ఒకటి చాలన్నమాట. సిగ్నేచర్ చేసినందుకు జడ్జి గారు, మేజిస్ట్రేట్ గారు సంతకం చేసి ఇస్తారే, అది ఆ సంతకం ఉందంటే అర్థం అక్యూజ్డ్ ని ఆయన ముందు ప్రొడ్యూస్ చేశారు, వీడియో ద్వారా కానీ దాని ద్వారానే కానీ అని మనం అదే ప్రూఫ్ అన్నమాట, అంతే. ఐదర్ ఇన్ ప్రూఫ్ ఆర్ వీడియో ఎలక్ట్రానిక్ మీన్స్, అంతే. ఎట్లనే సరే, అది ఎందుకంటే దానిపైన మళ్ళీ ప్రొడ్యూసర్ బిఫోర్ మీ అవన్నీ రాయడు ఆయన, ఊరికే RE టిల్ అని రాస్తుంటారు. చూడండి వారెంట్ ఒకసారి, రిమాండ్ ఎక్స్టెన్షన్ వారెంట్కి రిమాండ్ ఎక్స్టెన్షన్ రాస్తారు. ప్రొవైడెడ్ దట్ ఇన్ కేస్ ఆఫ్ ఉమెన్ అండర్ 18 years ఆఫ్ ఏజ్, ఒక 18 సంవత్సరాలకు వయసు తక్కువ ఉన్నటువంటి ఉమెన్ విషయంలో, ది డిటెన్షన్ షాల్ బి ఆథరైజ్డ్ టు బి ఇన్ ది కస్టడీ ఆఫ్ ఎ రిమాండ్ హోమ్ ఆర్ రికగ్నైజ్డ్ సోషల్ ఇన్స్టిట్యూషన్. 18 ఏళ్ళు మించితే మామూలు జైలు కేసు, జ్యుడిషియల్ కస్టడీ. 18 ఏళ్ళు లోపల ఉన్నప్పుడు వాళ్ళని రిమాండ్ హోమ్ కానీ రికగ్నైజ్డ్ సోషల్ ఇన్స్టిట్యూషన్ కానీ పంపించాలన్నమాట. ఇవన్నీ మేజిస్ట్రేట్ గా ఎగ్జామ్స్ రాసేకపోయే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి తెలుసుకోవాల్సినటువంటి సూత్రాలు ఇవి. అంటే మీరు 18 ఏళ్ళు తక్కువ ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు
డాకెట్ పైన ఏం రాయాలి, ఎటువంటి ఆర్డర్ మీరు పాస్ చేయాలి అన్నది కూడా చూసుకోవాలి. Provided further that no person shall be detained otherwise than in police station under the police custody or in prison under judicial custody or a place declared as prison by the central government or the state government. ఉండకూడదు. ఇది ఇది ఎలాగంటే పోలీస్ కస్టడీకి ఇచ్చారని వాళ్ళు తీసుకెళ్లి వేరే చోట ఎక్కడన్నా పెట్టి చావబాదడం అలాంటివి చేయవద్దు. పోలీస్ కస్టడీకి ఇస్తే వాడిని ఎక్కడ పెట్టాలి? జైల్లోనే పెట్టాలి సార్, జైల్లోనే పెట్టాలి. పోలీస్ కస్టడీకి ఇస్తే పోలీస్ స్టేషన్ లో పెట్టుకోవాలి. ఓకే సార్. పోలీస్ కస్టడీకి ఇస్తే పోలీస్ స్టేషన్ లో పెట్టుకోవాలి. ప్రిజన్ లో ఎప్పుడు పెట్టాలి? జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చినప్పుడు. లేదు, ఇంకోటి డిక్లేర్డ్ యాజ్ ప్రిజన్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, ఏ ప్లేస్ అయినా సరే ఇది జైలు, ప్రిజన్, ఇది కారాగారము అని డిక్లేర్ చేయమన్న ప్లేస్ లో ఎక్కడైనా సరే పెట్టచ్చు. ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీ ఇస్తే. పోలీస్ కస్టడీకి ఇస్తే మాత్రం పోలీస్ స్టేషన్ లోనే పెట్టాలి. ఇక్కడ వేరే ప్లేస్ లో తీసుకెళ్లి వాడికి ముసిగేసి తీసుకెళ్లి చావబాది అవన్నీ చేయవద్దు అని చెప్పేసి, ఒకవేళ వాళ్ళని పోలీస్ స్టేషన్ కాకుండా వేరే చోటకి తరలిస్తున్నారు అనేది ప్రూఫ్లు మనం చూపెడితే అలా తీసుకెళ్ళిన వాళ్ళకి ఉంటాయి తర్వాత. Notwithstanding anything contained in subsection 1 to subsection 5, 1 to 5 చదువుకున్నాం కదా. దాంట్లో ఏమి రాసి ఉన్నప్పటికీ ది ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ ఆర్ ది పోలీస్ ఆఫీసర్ మేకింగ్ ఇన్వెస్టిగేషన్ ఈస్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అతను ఏం చేయొచ్చు, వేరే మేజిస్ట్రేట్ ఈస్ నాట్ అవైలబుల్, మేజిస్ట్రేట్ గారు అవైలబుల్ లేకుంటే ఆయన ఎక్కడ తీసుకెళ్ళచ్చు? ట్రాన్స్మిట్ టు ది నియరెస్ట్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళొచ్చు అని. ఆయన మీద కూడా ఆన్ హూమ్ ది పవర్స్ ఆఫ్ మేజిస్ట్రేట్ హ్యావ్ బీన్ కన్ఫర్డ్ ఇచ్చుంటారు ఖచ్చితంగా సిఆర్పిఎఫ్ చట్టం. ఆయన దగ్గర కూడా ఏమేమి తీసుకోవాలి? ఏ కాపీ ఆఫ్ ది ఎంట్రీ ఇన్ ది డైరీ హియరిన్ ఆఫ్టర్ స్పెసిఫైడ్ రిలేటింగ్ ది కేసు, అది మామూలే. అండ్ షెల్ అట్ ది సేమ్ టైం ఫార్వర్డ్ ది అక్యూజ్డ్ టు సచ్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, ఆయన దగ్గర తీసుకోవాలి. అండ్ దేర్ అపాన్ సచ్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ for reason to be recorded in writing, authorize the detention of the accused person in such custody as he may thinks fit for a term not exceeding 7 days in the aggregate. మొత్తం మీద 7 days మించకుండా, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కాబట్టి వారం రోజులు మించకుండా ఆయన ఏ కస్టడీ కావాలంటే ఆ కస్టడీ ఇవ్వచ్చు అనమాట. అండ్ ఆన్ ది ఎక్స్పైర్ ఆఫ్ ది పీరియడ్ డిటెన్షన్ సో ఆథరైజ్, అది ఎక్స్పైర్ అయిందనుకోండి, అప్పుడు ది అక్యూజ్డ్ పర్సన్ షాల్ బి రిలీజ్డ్ ఆన్ బెయిల్ ఎక్సెప్ట్ వేర్ అన్ ఆర్డర్ ఫర్ ఫర్దర్ డిటెన్షన్ ఆఫ్ ది అక్యూజ్డ్ పర్సన్ హ్యాస్ బీన్ మేడ్ బై ఏ మేజిస్ట్రేట్ కాంపిటెంట్ టు మేక్ సచ్ ఆర్డర్. ఈ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారికి ఎంతవరకు ఇచ్చారు? 7 days ఇచ్చారు సార్. 7 days లోపల కాంపిటెంట్ మేజిస్ట్రేట్ గారు ఈ డిటెన్షన్ ఎక్స్టెండ్ చేస్తూ ఆర్డర్ పాస్ చేయలేదు అనుకోండి, 7 days ముగుస్తూనే ఆ పర్సన్ ఏం చేయాలి? బెయిల్ మీద రిలీజ్ చేసేయాలి, వదిలేసారు అనమాట. And where an order for such further detention is made, మళ్ళీ ఫర్దర్ రెగ్యులర్ మేజిస్ట్రేట్ వచ్చారు, అది డిటెన్షన్ అనేది పొడిగించాడు. అప్పుడు ది పీరియడ్ డ్యూరింగ్ విచ్ ది అక్యూజ్డ్ పర్సన్ వాస్ డిటైన్డ్ ఇన్ కస్టడీ అండర్ ది ఆర్డర్స్ మేడ్ బై అన్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అండర్ దిస్ సబ్సెక్షన్ షల్ బి టేకన్ ఇన్ టు అకౌంట్ ఇన్ కంప్యూటింగ్ పీరియడ్ స్పెసిఫైడ్ ఇన్ సబ్సెక్షన్ 3. మామూలుగా సరే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు దగ్గర కూడా ఆ పోలీస్ కస్టడీకి ఒక 5 రోజులు ఇచ్చారనుకోండి, అది కూడా కౌంట్ చేస్తారు. అంటే 15 రోజులు మొత్తం మీద ఉంది కదా, అది కూడా కౌంట్ చేస్తారు. టేకెన్ ఇంటూ అకౌంట్ అన్నమాట. నెక్స్ట్, ప్రొవైడెడ్ దట్ బిఫోర్ ది ఎక్స్పైర్ ఆఫ్ ది పీరియడ్ ఆఫ్ సైడ్, ఆ పీరియడ్ అంటే 7 days పీరియడ్ ఎక్స్పైర్ అయ్యే లోపల ది ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ షల్ ట్రాన్స్మిట్ టు ది నియరెస్ట్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ది రికార్డ్స్ ఆఫ్ ది కేస్ together with a copy of the entries in the diary related to the case which was transmitted to him by the officer in charge of police station or the police officer making the investigation as the case may be. అంటే ఈ కాలం ముగిసే లోపల, ఈ వారం రోజులు ముగిసే లోపలనే నియరెస్ట్ మేజిస్ట్రేట్కి ఏం పంపించాలంటే, తనకు ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ లేదా పోలీస్ ఆఫీసర్ మేకింగ్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే రికార్డ్స్ సబ్మిట్ చేశారో ఆ రికార్డ్స్ ని పంపించాలన్నమాట. విత్ ది కాపీ ఆఫ్ ది ఎంట్రీస్ ఇన్ డైరీతో సహా
పంపించి వేయాల, ట్రాన్స్మిట్ చేసే తీరాల, షల్ ఖచ్చితంగా చేసి తీరాల. ఎందుకు చేసి తీరాలా? పీరియడ్ ముగిసే ముందే ఎందుకు చేసి తీరాలా? ఇవి ఉంటేనే కదా ఆయన డిటెన్షన్ ఎక్స్టెండ్ చేయగలిగేది. అంతే కదా సార్. ఆయన ఫర్దర్ జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలనుకుంటే ఈ కాపీస్ ఉంటేనే చేయగలుగుతాడు. A magistrate authorizing under this section detention in the custody of the police shall record his reasons for so doing. రీజన్ ఆర్డర్ ఉంటుంది, బెయిల్ ఆర్డర్ లాగా అని చెప్పానా నేను? చాలా పెద్దగా ఉంటుంది అది. వాళ్ళు ఏదైతే పిటిషన్ వేశారో పోలీస్ కస్టడీ మాకు ఈ పర్పస్ కోసం కావాలి అవన్నీ రాసి ఉంటారు. ఇలా అడిగారు, ఇవ్వకపోతే ఇన్వెస్టిగేషన్ లో నిజాలు తేలవు, అవన్నీ చాలా కారణాలు రాస్తారు మేజిస్ట్రేట్లు. అదంతా ఉంటుంది. మళ్ళీ సెషన్స్ కోర్టు కూడా ఒక కాపీ పంపించాలా, అట్లా ప్రొసీజర్ ఉందన్నమాట. ఏ మేజిస్ట్రేట్ ఆథరైజింగ్ అనేది సెక్షన్ డిటెన్షన్ ఇది కస్టడీ ఆఫ్ ది పోలీస్ కస్టడీకి ఇచ్చేటప్పుడు మటుకు రికార్డ్ హిస్ రీజన్స్ ఫర్ సో డూయింగ్ అనమాట. అయిందా? నెక్స్ట్, ఎనీ మేజిస్ట్రేట్ అదర్ దాన్ ది చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ మేకింగ్ సచ్ ఆర్డర్ shall forward a copy of his order with the reasons for making it to the chief judicial magistrate. సిజిఎం గారు కాకుండా మిగతా ఏ మేజిస్ట్రేట్ అయినా సరే ఇలా పోలీస్ కస్టడీకి పంపిస్తూ ఆర్డర్ వేశారనుకోండి, ఆ కాపీ ఆఫ్ హిస్ ఆర్డర్ ని సిజిఎం గారికి పంపించాలన్నమాట. ఎలా? రీజన్స్ ఫర్ మేకింగ్ ఇట్, ఎందుకు అలాంటి ఆర్డర్ పాస్ చేసావని కారణాలు తెలుపుతూ ఒక కాపీని అయితే ఖచ్చితంగా సిజిఎం గారికి పంపించాలి. ఒకసారి పోలీస్ కస్టడీకి ఇచ్చినప్పుడు ఆర్డర్ను మీరు కోర్టులో వెళ్ళి పరిశీలించండి, బెంచ్లర్ని అడిగి తీసుకోండి, దొరుకుతుంది. నా దగ్గర కూడా ఉండాలి, నేను ఉంటే మీకు ఇది స్కాన్ చేసి అయితే పెడతాను. ఒక అవగాహన వస్తుంది ఏమేమి రాస్తారు పోలీస్ కస్టడీలో అన్నది. మళ్ళీ తర్వాత పోలీస్ కస్టడీ నుంచి మళ్ళీ రిటర్న్ చేసినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు ఒకటి రాస్తారు పోలీస్ వాళ్ళు, అది కూడా ఉంటుంది. సంబంధిత అడ్వకేట్ తో కూడా సైన్ తీసుకుంటారు, నా సమక్షంలో విచారించారు అని. నెక్స్ట్, ఇఫ్ ఇన్ ఎనీ కేస్ ట్రైబల్ వే మేజిస్ట్రేట్ యాజ్ ఎ సమన్స్ కేసు, సమన్స్ కేసుగా ట్రై చేసే మేజిస్ట్రేట్ ట్రై చేయగలిగినటువంటి కేసు విషయంలో ది ఇన్వెస్టిగేషన్ ఈస్ నాట్ కన్క్లూడెడ్ విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 6 months ఫ్రమ్ ది డేట్ ఆన్ విచ్ ది అక్యూజ్డ్ వాస్ అరెస్టెడ్. ది మేజిస్ట్రేట్ షాల్ మేక్ an order stopping further investigation into the offence unless the officer making the investigation satisfy the magistrate that for special reasons and in the interest of justice, the continuation of the investigation beyond the period of 6 months is necessary. మామూలుగా సమన్స్ కేసుకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ముద్దాయి అరెస్ట్ అయినటువంటి ఆ డేట్ నుంచి 6 months లోపల కంక్లూడ్ కాకపోతే మెజిస్ట్రేట్ ఖచ్చితంగా ఇంకా చేసిన జాలేవై చాలు అని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ స్టాప్ చేస్తూ ఒక ఆర్డర్ అయితే మేజిస్ట్రేట్ గారు చేయొచ్చు. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్ మేజిస్ట్రేట్ని తృప్తిపరిచాడు అనుకోండి, అయ్యా ఇందువల్ల లేట్ అవుతుంది, స్పెషల్ రీజన్స్ ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాకుండా ఉంది, ప్రత్యేకమైనటువంటి కారణాలు ఉన్నాయి, ఇది ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ కూడా ఇది కంటిన్యూ చేయాల్సి ఉంది ఇన్వెస్టిగేషన్ అని మేజిస్ట్రేట్ గారికి ఆయన స్పెషల్ రీజన్ తృప్తిపరిస్తే మేజిస్ట్రేట్ గారు టైం అయితే ఎక్స్టెండ్ చేయొచ్చు. Where any order stopping further investigation of an offence has been made on subsection 9, the session judge may, if he is satisfied on application made to him or otherwise that further investigation into the offence ought to be made, vacate the order made on subsection 9 and direct further investigation to be made into the offence, subject to such directions with regard to bail and other matters as may specify. ఇప్పుడు ఈ మేజిస్ట్రేట్ గారు అయితే నువ్వు చాలే ఇంకా స్టాప్ చేయన్నారు, ఆయన మళ్ళీ దానిపైన కావాలంటే సెషన్ జడ్జి ఎస్ చేయాల్సి ఉంది, ఇంకా ఆయన ఏమో స్టాప్ చేయమంటున్నాడు, మీరు ఒక మాట చెప్పండి అని చెప్పేస్తే కింది కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే స్టాప్ చేస్తూ ఇచ్చినటువంటి ఆర్డర్ అయితే దాన్ని వెకేట్ చేస్తూ సెషన్ జడ్జి గారు ఆర్డర్ వేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం డైరెక్షన్ ఇవ్వచ్చు. ఇంకా బెయిల్ అవన్నీ మామూలే. నూట 187 వరకు మనం ఇది అయ్యింది. మనం